దేవుని చిత్తం మరి విశ్రాంతి దినమే కదండి, అవునా కదా? వచ్చిన వాళ్ళందరినీ దేవుడు బాగా దీవించునుగాక. దేవుని స్తోత్రం చెప్దాం. మరి నిజంగా యేసుప్రభు వారిని నమ్ముకోవడం మన జీవితంలో మహా గొప్ప భాగ్యం, అవునా కాదండి? మేము నమ్ముకున్నప్పటికీ కూడా మా కష్టాలు కష్టాలానే ఉన్నాయండి, మా శ్రమలు శ్రమల్లానే ఉన్నాయండి అన్నవాళ్ళు ఉన్నారా? ఏమండి? ఉంటారు. ఏమండి? ఉండకుండా ఉండరు. ఎందుకని ఉంటాయి కష్టాలు శ్రమలు? మేలెందుకు జరగట్లేదు? ఇప్పుడు పాట పాడాం కదా, ఆ పాటలో ఏముందండి? మేలు చేయక నీవు ఉండలేవు. ఆయన ఏం చేయకుండా ఉండలేడంట? ఆయన మంచివాడు కదా, ఆయన ఎప్పుడు కూడా మేలే చేస్తాడు. మేలు చేయకుండా అసలు ఉండరంట. అంటే మరి మేలు కలగకుండా ఉండడానికి కారణం ఏంటి? ఏమండి? మీకు మేలుగా కలుగకుండుటకు మీ పాపములే కారణమని ఇర్మియా గ్రంథంలో ఉంది. ఏంటంట? మన పాపాలు కారణం అంటండి. మనకి మేలు కలగకుండా ప్రార్థన చేయకపోవడం పాపం అంటండి. ఆజ్ఞ అతిక్రమం పాపం అంటారంట. అంటే వాక్యం చెప్తుంది. అలాగే మేలు చేయట చేతనైనప్పుడు దాన్ని చేయకుండా పొందతగిన వాడు ఎదురుగుంటా ఉన్నప్పుడు చేసేటువంటి మేలు చేయకపోవడం కూడా పాపమే. దేవుడు చెప్పిన ప్రతి మాట వినాలి, ప్రార్థనలు చెయ్యాలి, ఎవరికైనా సరే సహాయం చెయ్యాలి. ఇవన్నీ కూడా ఏంటంటండి? ఏమండి? మేలే. ఏమండి? మేలు చేయాలి మనం. అవి చేయకుండా ఉండితే చేయకుండా ఉంటే పాపం అవుద్దంట. నిజంగా దేవుడు ఎప్పుడు మేలే చేస్తారండి. ఆయన చాలా మంచి దేవుడు. మనం ఏంటండి? దేవుడు మేలు చేయకుండా ఉండలేడు. ఆయన యొక్క స్వభావం తెలిస్తే, ఆయన మంచితనం తెలిస్తే ఆయన పాదాల మీద పడకుండా ఉండలేరు. ఒక ఆయన అన్నారు, పెళ్ళికి ముందుగానే ఆయన ప్రేమ తెలిస్తే పెళ్లి చేసుకోరంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. ఏమండి? మిమ్మల్ని పెళ్లి చూపులకి వచ్చారనుకోండి, తెల్లగా ఉండాలి అమ్మాయి, మీ కులమే అయి ఉండాలి అమ్మాయి. ఏమండి? మీ స్టేటస్కి సరిపడా ఉండాలి. ఎంత ఇస్తారంట కట్నం? మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉండాలి. నిన్నేం అడగకూడదు. మళ్ళీ నువ్వేం చేస్తావు, నువ్వే అందంగా ఉన్నావా లేదా అని అడగకూడదు. అమ్మాయి మాత్రం బొమ్మలా ఉంటే మాత్రం ఏం చేస్తారండి? మాకు ఎంతో బాగా నచ్చేసిందండి. ఏమండి? అవునా కదా? మన కోరుకునే వాళ్ళు ఇలా ఉంటారు. దేనికి పనికి రానటువంటి వాళ్ళం, దేనికి నోచుకున్నటువంటి వాళ్ళం, మనం పడి ఉన్న స్థితికి వచ్చినటువంటి ప్రేమ అది. దేవుని స్తోత్రం చెప్దాం. అందరూ వదిలిపెట్టిన ఈ లోకమంతా కూడా అనుభవించేసి దీని మీద విరక్తి వచ్చి, ప్రభువా నన్ను మీరు ప్రేమిస్తున్నారా అంటే ఏమంటాడండి ఆయన? ఏమంటాడు? దేవుని స్తోత్రం చెప్దాం. అది అసలైన ప్రేమ, అవునా కదా? అందంగా ఉన్న వాళ్ళు ఎవరైనా ప్రేమిస్తారు. ఏమండి? అందంగా ఉన్న బాబుని ఎవరైనా పెంచుకుంటారంటే ఏమంటారండి? మాకు కావాలండి, మాకు కావాలండి అంటారు. తీసుకొని చంకలోంచి ఎత్తుకుంటారు. అదే నల్లగా వికారంగా ఉంటే ఏమండి? ఒక ఆవిడ అంది నన్ను, ఏమండి చిన్న అమ్మాయి మెషిన్ నేర్చుకొని కుట్టేస్తుందంట అంటే దేవకుమారి అంటే దేవకన్యలా ఉంటుంది అనుకున్నాను. ఏమండి? ఏమనుకుందంట? దేవకన్యలా ఉంటుందేమో, ఎత్తుగా అందంగా ఉంటుంది అనుకున్నాను, తెల్లగా. ఏమండి? తీరా నాకు నేర్పలేదు, నేనే నేర్పించానని మంచి కోసం చెప్పిందంటండి. నేను వెళ్ళి ఆవిడ ముందు కూర్చున్నాను, వెళ్ళాను. ఏమండి మీరేనా మిషన్ నేర్పేది అంటే, ఎవరమ్మా మీరు అనేసి కూర్చోమంది. నేనంటే నేను తర్వాత చెప్తాను కానీ, దేవకుమారి అన్న అమ్మాయికి మీరు మిషన్ నేర్పారంట కదా అన్నా. నేర్పాను అన్నాను కానీ ఆ అమ్మాయిని నేనే అన్నా. ఇంత మంచి పేరు నీకు ఎలా వచ్చింది? నువ్వు దేవకన్యలా ఉంటావని ఊహించాను. ఏమండి? ఏంటంటండి? అంతేనా? మనుషులు ఎలా ఊహిస్తారు? మంచి పేరుంటే ఏమనుకుంటారు? వాళ్ళు ఎవరో వచ్చి పాస్టర్ అమ్మంటే ఎంత బాగుంటుందో అనుకున్నాం. ఏమండి? ఏమండి? అవునా కాదా? అందం అంటే అందరికీ అంత ఇష్టంగా ఉంటుంది. కానీ మనల్ని ప్రేమించిన ఆయన ఎవరు ఇష్టపడినా ఇష్టపడకపోయినా, నిన్ను నీ స్టేటస్ని చూడు, నీ అందాన్ని చూడు, ఏది చూడు, ఆయన కన్న తండ్రి. ఈ లోకంలో కన్న తండ్రి అని పేరు పెట్టడానికి ఆయన మాత్రమే తగినవాడు. కన్న తల్లి అని పేరు పెట్టడానికి అంటే లేకుండా ఉండరు, పెంచుతారు. పాపం చాలా మంచిగా పెంచేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ ఎంతో హృదయపూర్వక వందనాలు చెప్తాను. కొంతమంది ఏమండి కింద చంటి బిడ్డను కాలుతో రుద్దుతూ ఉంది, పైకి చూసుకుంటా. ఏంటంటండి? మన రియాన్లా ఉన్నాడు బొడ్డోడు, కాలుతో రుద్దుతూ ఉంది. వ్యభిచారి అయిన స్త్రీ తన గర్భమున పుట్టిన
చంటి బిడ్డను మర్చిపోతేదేమో, కానీ నేను నిన్ను మర్చిపోను. చూడుము నా 6 చేతుల మీద. అసలు దేవుని కోసం ఏం తెలుసని మాట్లాడతారండి రకరకాల మాటలు. మీరు కావాలితే మీరు బాగా తెలుసుకోవాలి, వాళ్ళకు కూడా బైబిల్ ఇవ్వండి. ఏమండి? అవునా కదా? యేసు ప్రభు హిస్టరీ తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఇది చదవండి. పరలోకములో ఉన్న దేవుణ్ణి నేనే అని చెప్పి ఆయన ఏం చేశారు? ఒక గ్రంథం ఇచ్చారు. నా కోసం అందరికీ తెలవకుండా ఏమి లేదండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో అవసరమే లేదు. నువ్వు చదువుకో, కొన్నాళ్ళు కూర్చొని చదువుకో. అంత అర్జెంటుగా ఆయన కోసం తెలవాలంటే రాత్రింబగళ్ళు చదువుకో. అవునా కదా? రకరకాలంట, అలా పుట్టారంట, ఇలా పుట్టారంట, అదంట, ఇదంట, అవన్నీ అంట కాదు, ఉందంట. చూసుకోండి ఒకసారి. మీరు చదవండి, మీకు అర్థమవుద్ది. ఇది అర్థమవని భాషలో ఏమీ లేదు, చిన్నపిల్లలు చదివిన అర్థమయ్యేటువంటి భాషలో ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఆయన మంచితనం. ఏమండి? బైబిల్ కొంచెం మనసు పెట్టి చదివితే ఆయన పాదాలకి నమస్కరించి కన్నీటితోనే నేరిస్తావు నువ్వు. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? చదవక, మనుషులు చదవక, ఏమండి అదేంటో అర్థం కాక, ఆయన ఎవరో అర్థం కాక బైబిల్ చదవలేరు అంతే. దేవుడిని తెలిస్తే కనుక, ఆయన మీకు అర్థమైతే కనుక ఆయనతో స్నేహం మానలేరు. దేవుని స్తోత్రం చెప్దాం. నీ కష్టాల్లో, నీ శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీ కోసం ఎదురు చూస్తుంది ఆ ప్రేమ. ఆయన్నే అడగాలని చూస్తుంది ఆయన ప్రేమ. ఇంత ఇబ్బంది పడుతున్నామండి అంటే ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు? మీరు ఎవరైనా పూజలు చేసే వాళ్ళని ఒకసారి అడిగి చూడండి, మీరు ఎంతసేపు పూజ చేస్తారండి? ఏమండి? పూజకి పలానా టయానికి వెళ్ళాలంటే ఎంత టైంకి వెళ్తారండి? మీరు అడిగి చూడండి, ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే. అవునా కాదా? ఏమండి? ఎలా వెళ్తారు? ముందే వెళ్ళిపోతారు వాళ్ళు. ఏమండి? వాళ్ళకి ఎవరు చెప్పనవసరం లేదు. 150 మెట్లు, 250 మెట్లు అంటే వీళ్ళే మోకాళ్ళు వేసి ఎక్కుతారు. వెయ్యాలంట అంటే వేయలేం మనం. 10 నిమిషాలు అంటే మన తప్పని కాదండి, సాతాను కూడా మోకరింపని ఇవ్వడనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, నిజమైన దేవుడు నీకు దొరికాడు. డౌట్ లేకుండా ఆయన కోసం నీవు అంతా కూడా తెలుసుకోవాలని చెప్పి ఆయన ఏం చేస్తున్నారు? ఆయన గ్రంథాన్ని నీ చేతికి ఇచ్చేశారు. ఇంతకు ముందైతే ప్రధాన యాజకులకి, ఏమండి, యాజకుల చేతిలోనే గ్రంథం ఉండేది, కానీ ఇప్పుడు మన చేతిలో ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. ఏమండి? ఎదటి వారికి మీరు ఆన్సర్ చెప్పాలన్నా, మీకు ఆయన పూర్తిగా తెలవాలన్నా, ఆయనతో మీరు మాట్లాడుకోవాలన్నా, ఆయన మీతో మాట్లాడాలన్నా, ఏమండి, బైబిల్ ఎలా తీసి ఇలా చదివితే చాలు నీతో మాట్లాడతాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్దాం. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్న మామూలు దేవుణ్ణి కాదండి. మనకి ఆయన మేలు చేయకుండా మానే దేవుడు కాదు. మీరేది అడిగితే అది, మీకు ఏది ఇష్టమో అడగండి ఇస్తానన్నారు. అసలు నువ్వు అడిగింది ఏది నాకు తెలియదు. ఏమండి? నువ్వు అడిగింది ఉందా? నన్ను దీవించండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి ఆయన అని అడుగుతున్నారా? అడగొచ్చు. మేము అడుగుతున్నామండి. ఎప్పుడు అడుగుతున్నారు? బాగా కష్టం వచ్చినప్పుడు మాత్రమే ప్రార్థన చేస్తారు కొంతమంది. ఏమండి? ఒక మంచి ఉద్యోగం ఏమైనా తగిలింది అనుకోండి, ప్రార్థన అక్కర్లా. కాస్తంత డబ్బులు చేతిలోకి వచ్చినాయి అనుకోండి, ప్రార్థన అవసరం లేదు. ఏమండి? కొంచెం ఏదన్నా మంచి ఫ్రెండ్స్ ఎవరైనా తగిలారనుకోండి, మంచి ఫ్రెండ్సే అక్కర్లేదండి, ఫ్రెండ్సే అక్కర్లా. అనామో కూడా ఒకడు సోదేసుకునేవాడు దొరికితే అసలు ప్రార్థనే ఉండదు. అవునా కదా? నేను చెప్పేది కరెక్టా కదా? దేవునితో గడిపే సమయం మానేసి ఆ పక్కన అమ్మాయి ఒకటి వచ్చి కూర్చుంటుంది అనుకోండి మన దగ్గర. ఏమండి? ఈ వంట చేసేసి స్నానం చేసేసి చక్కగా ప్రార్థన చేసుకుందాం అనుకున్నారు. పక్కన అమ్మాయి వస్తే ఏం చేస్తారు? ఇంకా కూర్చొని మాట్లాడతారు. ఆ తర్వాత టైం చూస్తే ఎంత అవుద్ది? ప్రార్థన టైం దాటిపోయింది, 4 అయిపోయింది, మళ్ళీ ఇంకా వంటలో అన్నీ మొదలు పెడతారు. అవునా కదా? కాబట్టి చాలా జాగ్రత్త. అసలైన ప్రేమికుడు, అసలైనటువంటి దేవుడు, ఆయనతో నువ్వు సహవాసం చేస్తే సమాధానం కలుగుద్ది, అలాగే నీకు మేలు కలుగుద్ది అంటాడు. ఆయన్ని పరిశీలనగా తెలుసుకోవడానికి ఇష్టపడండి. ఆయనకి మరి టైం కేటాయించండి. ఆయనతో మాట్లాడుకుందాం, ఆయన్ని మనతో మాట్లాడిద్దాం. ఆయన మాట్లాడాలంటే ఏం చేయాలి? ఇలాగ పెట్టుకొని కూర్చుంటే కాదండి, కాస్తంత బైబిల్ చదవండి. కొన్ని అధ్యాయాలు చదివితే ఆయన గుణగణాలన్నీ అర్థమవుతాయి. ఆయన ఎంత మహోన్నతుడో మీకు అర్థమవుతుంది. కాబట్టి నిజంగా అంటాడు ఆయన మాట వింటే చాలంటండి. దేవుని స్తోత్రం చెప్తాం. బలులు అర్పించడం కంటే మాట వినడం శ్రేష్టము. పొట్టేళ్ల క్రొవ్వు అర్పించడం కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టము.
ఏమండి, తిరుగుబాటు చేయుట, సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట, మాయా విగ్రహాలు గృహదేవతలను పూజించుటతో సమానం అంటండి. ఏమండి, తిరుగుబాటు చేయుట అంటే ఏంటి? తిరుగుబాటు అంటే ఏంటండి? ఏమండి, తిరుగుబాటు అంటే దెబ్బలాడటానికి వెళ్ళడం అవసరం లేదు, చెప్పిన మాట వినకుండా ఉండడమే. అవునా కాదా? న్యాయాధిపతి గిద్యోను, నేను జయించి వస్తున్నాను, వాళ్ళందరినీ మా అందరి కోసం రొట్లు గట్ర తయారు చేసి ఉంచమని అంటే, మరి ఉంచుతాం మీకోసం. ఏమండి, మరి బారు ఏమండి, మన 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 లాంగ్వేజ్లో ఏంటి, జయించి వచ్చేస్తారంట, ఇచ్చేస్తారంట, వీళ్ళకంట రొట్టెలు తయారు చేసి ఉంచాలంట, అన్ని ఆహారాలు రెడీ చేసి ఎదురు తీసుకెళ్ళాలంట అన్నారంటండి. ఏమండి, అంటే అన్నాడు, నేను జయించి వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని బ్రహ్మజముడితో వీపులని గీకేస్తానని చెప్పండి. ఏమండి, దేవుడి సహాయం తనకుంది. దేవునికి స్తోత్రం చెప్తాం. కాబట్టి చాలా జాగ్రత్త. దేవుడు గొప్ప దేవుడు. నువ్వు ప్రార్థన చేసుకుని వెళ్తే చాలు, విజయం వచ్చేస్తాయి. వాళ్ళు రాకపోతే అప్పుడు ఏం చేస్తానన్నాడు? తిరుగుబాటు చేయడమే కదా. రాకుండా ఉండడం, సణుక్కోవడం, కొనుక్కోవడం. రాకుండా ఉండడం అంటే అర్థం ఏంటండి? ఏమండి, సాకులు చెప్పడం అంటే ఏంటి? సాకులు అంటే ఏంటండి? యేసుప్రభు వారు చెప్పారు కదా, పెండ్లి కుమారుడు విందు చేస్తేనంటండి, పెండ్లి విందుకి అందరూ రాలేదంటండి. ఏమండి, పెండ్లి విందుకి రాకపోతే ఏమైందంటండి? అందరూ నెపములు చెప్పసాగారు. సాకులన్నా నెపములన్నా ఒకటే, మన భాషలో సాకులు అంటాం మనం, నెపములు అంటారు. ఏమండి, ఏమన్నారంటండి? పొలం కొన్నాను, వెళ్తున్నాను. కొన్నవాడు చూస్తాడండి, కొనకముందు చూస్తాడా? జత ఇడ్లు కొన్నాను, పరీక్షింప వెళుతున్నాను. ఏమండి, జత ఇడ్లు ముందు కొంటారా, తర్వాత పరీక్షిస్తారా? కొన్న తర్వాత ఏదో ఒక సాకులు. అంటే ఆ సాకులోనే అబద్ధం అర్థమైపోద్ది. పిలువబడిన వారెవ్వరూ కూడా ఈ విందును రుచి చూడరు. మీరు వెళ్ళండి, రాజమార్గంలోకి వెళ్ళండి, కంచెల్లోకి వెళ్ళండి, అక్కడక్కడ నిలబడిన వాళ్ళందరినీ పిలవండి, నా విందు రెడీగా ఉంది అంటాడు. ఏమండి, పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే అంటాడు. చాలా జాగ్రత్త. మన పనులు చేసుకున్న తర్వాత మిగిలిన సమయాన్ని దేవునికి ఇవ్వడం కాదు. దేవుడు అంటాడు, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ జ్ఞానంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. దేవుని స్తోత్రం చెప్దాం. మొదటి స్థానం ఆయనకి ఇవ్వాలి. ఏ విషయంలోనైనా నువ్వేం చేయాలంట? ఏది అసలు ఆయనకి స్థానమే ఉంటుందా? విశ్రాంతి ఒక్కరోజు ఒక అరగంట సేపు ఏమండి కాస్తంత రెడీ అయ్యి వచ్చేసి వెళ్ళిపోయిన తర్వాత ఆయన వాక్యం కానీ ఏమండి బైబిల్ కానీ కాస్తంత మోకరించి ప్రార్థన చేసింది కానీ ఉంటుందండి? మేము అలా చేస్తున్నామంటే మీకు మేలు వచ్చేస్తాయి. మీరు తప్పకుండా ఏమండి, ఎరువేసిన మొక్క, ప్రతిరోజు నీళ్లు పట్టే మొక్క ఎలా ఉంటుంది? ఏమండి, ఎలా ఉంటుందండి? చక్కగా అందంగా ఉంటుంది, ఫలిస్తుంది. వాళ్ళ యొక్క పనోడితనమే అర్థం అవుతుంది. అవునా కదా? ఫలిస్తామా? నీళ్ళు పెడుతున్నారు, రోజు మందేస్తున్నారు టైంకి, ఫలిస్తా. మరి మనం ఎప్పుడు ప్రార్థనకి వెళ్తా ఉంటే ఎప్పుడు చూసినా అలాగే ఉన్నాం అనుకోండి, దాన్ని బట్టి అర్థం ఏంటి? దేవుని మాట విననటువంటి వారు. నీ స్థితి అంతా మారిపోతూ ఉంటుంది. నీ యొక్క ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రతి విషయంలో విశ్వాసికి పొత్తు ఎక్కడిది అంటాడు. మనకి వాళ్ళకి మంచి సంబంధం కుదురుతుంది. ఏమంటే విశ్వాసికి సంబంధం కుదరట్లా అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు విశ్వాసికి జత మాత్రం బాగానే కుదురుతుంది, విశ్వాసికి కుదరట్లేదు. దీని అర్థం ఏంటి? ఏమండి, మనలో విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా అనుకుంటున్నాం. మనం అవిశ్వాసం ఉంచుకొని విశ్వాసం అనుకుంటున్నాం. కాబట్టి చాలా జాగ్రత్త. నీలో ఉన్న వెలుగు చీకటి అయి ఉంటే అదెంతో గొప్పదంటాడు. చాలా కష్టం అనమాట. చాలా జాగ్రత్త. మనం వెలుగు అనుకుంటున్నాం, మనం మంచి అనుకుంటున్నాం, మన దేవుని నమ్ముకున్నాం అనుకుంటున్నాం. అయినప్పటికీ కూడా మనల్ని మనం మోసం చేసుకునేవారిగా ఏమాత్రం ఉండకూడదు. దేవుడు మాత్రం మేలు చేయకుండా ఉండడు. దేవుడు మాత్రం సర్వశక్తిమంతుడు. ఆయన నిజమైన దేవుడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు ఆయన లాంటి దేవుడు ఎవరు కూడా లేరు. నువ్వు ఇంకా సందేహించని అవసరం లేదు. కానీ చదవాలి ఆయన కోసం. ప్రతిరోజు ఏం చేయాలి? బైబిల్ చదవండి. ఆయనకో ఎవరన్నా ఫోన్ చేస్తే బాగుండు విసుకొస్తుంది ఎప్పుడన్నా మీకు? ఏమండి, చూసి బోరు కొడుతుందా ఒకవేళ? ఏమండి, చదవండి. బైబిల్ చదివితే మీకు అర్థం అవుద్ది. ఆయన లాంటి ప్రేమికులు
ఎవరు లేరు. చదవడం మొదలు పెట్టండి దేవుని కోసం. దేవుడు తప్పకుండా మేలు చేసే దేవుడు. దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు అనేసి నేను చెప్పడానికి ఎంతో ఇష్టపడుతున్నా. ఆయన కోసం ఎంతైనా చెప్పుకురావచ్చు. మన కోసమే చెప్పుకోవాలని జాగ్రత్త అని. ఏమండి? ఎందుకని? ఈ తోట చెట్టు ఫలాలన్నీ కూడా తినేసేయచ్చు. ఏమండి? ఒక్కటే తినకూడదు. ఏంటంటే మనమే జాగ్రత్తగా ఉండాలి. ఆయన అన్నీ చేయగలడు. నీకు కష్టం వచ్చిందా అడుగు. జ్ఞానం లేదా అడుగు. నీకు ఇబ్బందిగా ఉందా అడుగు. నువ్వు ఏదైనా సరే, నేను బయటికి వెళ్తున్నాను అంటే అడుగు. నీకు పెళ్లి సంబంధం కావాలా అడుగు. ఒకవేళ ఏమండి, అవునా కదా? ఉద్యోగం కావాలా, ఏం చేయాలి? ప్రతీదీ నువ్వు అడిగావు, మోకాళ్ళ మీద ఉండి అడిగావు అంటే నువ్వు తప్పకుండా పొందుకుంటావు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ ఒక ఆవిడ సాక్ష్యం చెప్తాను. ఏంటి అంటే, ఎక్కడో కదండి, గంగినీటి సుబ్బారాయుడు గుడివే, ఆ ప్రక్కన ఊరే. వాళ్ళు వస్తూ ఉండేవారు. వాళ్ళ ఆయన గారు అలా డ్రాప్ చేసి వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయనకి ఎవ్వరు కూడా నమ్మకంగా ఉండరు అంటే ఆడవాళ్ళు ఎవరు కూడా మంచోళ్ళు కనబడలేదంటండి ఆయనకి. మమ్మల్ని చూపించి మిమ్మల్ని చూపించాలి ఎలాగైనా సరే. మా ఆయన గారికి అందరూ నమ్మకంగా లేరు అంటూ ఉంటారు. ఒక్కసారి మిమ్మల్ని చూపించాలిరా అంటూ ఉండేది ఆవిడ. ఇలా దించేసి వెళ్ళిపోతూ ఉండేవారు. ఎప్పుడు కూడా ఆయనేమో పక్కా విగ్రహారాధికుడు. ఈవిడ ప్రార్థన చేసుకునేది. జ్యోతి ఆవిడ పేరు. ఇప్పుడు మంచి సేవకులు అయిపోయారు అనుకోండి. అయితే ఒకసారి బావగారితో మాట్లాడండి, ఒకసారి ప్రార్థనకు రమ్మని చెప్పండి అంటే, మేము అప్పుడు అంత చిన్న కదండి, అప్పుడు ఏమండి ప్రార్థన కంటే రావచ్చు అంటే అని వెళ్ళిపోతూ ఉండేవాడు ఆయన. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆవిడ ఏం చేసేదంటే, ఒకవేళ ప్రార్థనకు తీసుకురాలేని పరిస్థితిలో ఆవిడ ఏం చేసేదంటే ఇంటికాడ ఉండి ప్రార్థన చేసుకునేది. ఆల్ నైట్ ప్రేయర్ అంటే రాత్రంతా ప్రార్థన చేశాను రా అని చెప్పేది. దేవుని స్తోత్రం చెప్దాం. ఆఖరికి అలా ఆయన గారు ఇప్పుడు మంచి సేవకులు అయిపోయారు. 2 ఊర్లో 3 ఊర్లోనూ మరి మందిరాలు కూడా కట్టారు. ఏమండి? మనకున్నటువంటి ఆసక్తి ఎదటి వాళ్ళని కూడా ఏం చేస్తుంది, తన భర్తను మార్చుకుందండి. వాళ్ళ అమ్మాయి కూడా మంచి ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తాడు. అతను మంచి మన కేవై రత్నం లాగా సంగీత దర్శకుడు అనమాట. అర్థమవుతుందండి? కాబట్టి ఏంటంటే ప్రార్థన చేస్తే ప్రార్థనకి జరగందంటూ ఏమీ లేదు. నువ్వు అడక్కే పొందలేకపోతున్నావు. అదొకటి నేను చెప్పగలను. ఈ మనుషులు ఎప్పుడు చూసినప్పటికీ కూడా చాడీలు, సాకులు, ఏమండి, ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవడం, ఏమండి, సమాధానపరచువారు ధన్యులు, వారి దేవుని కుమారులు అనబడతారు. మరి చాడీలు చెప్పి వాళ్ళ మనసును విరగదీసేవాళ్ళు ఎవరు ఉంటారు? ఎదటి వాళ్ళ మీద చాడీ చెప్పాం, వాళ్ళ మనసును విరిచేసాం. మనం ఎవరి పిల్లలం? సాతాను పిల్లలా? అవునా? సాతాను పిల్లలేనంటండి. ఏమండి? చాలా జాగ్రత్త. నువ్వు మాట్లాడే ప్రతి మాట ఏం చేయాలి? ఎదటి వారికి మేలు కలిగించాలి. మా పాలకులు చిన్నమ్మ ఉండేది. అత్త కోడళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటారు కదండి ఎవరైనా సరే. అత్తగారు వచ్చేది, అమ్మా మా కోళ్ళు ఇలాగా అంటే, అదేంటి అలా చెప్తావేంటి నువ్వు? మీ కోడలు వచ్చి మా అత్తగారు ఎంతో మంచిదని చెప్తా ఉంటే ఏంటంటండి, మా అత్తగారు మంచిదండి. అవునా అమ్మ? ఆ తర్వాత అత్తగారు వచ్చి, ఏమండి, కోడలు వచ్చి మా అత్తగారు ఇలాగంటే ఆవిడతో అలా చెప్పేది, మీ కోడలు మాత్రం నిన్ను మంచిగా అంటుందంటే, అవునా? నేను విచిత్రం అనిపించింది చిన్నమ్మ. ఇప్పుడే ఆవిడ అన్నీ కూడా సోది మాటలే చెప్పి వెళ్ళింది కదా. ఇదేంటి అంటే, అలా చెప్తేనే కదా వాళ్ళకి ప్రేమ వస్తుంది. దేవుని స్తోత్రం చెప్దాం. అర్థమైందండి? ఏం చెప్పాలి మనం? నిన్ను చెడ్డదన్నారు అనుకోండి, వీళ్ళు ఎలా మారిపోతారు? ఇంకా చెడ్డగా మారిపోతారు. కాబట్టి ఏంటంటే మనం మంచి మాటలే చెప్పాలి, సమాధానపరచడమే ఉండాలి, ఆశీర్వదింపబడిన వారిగా తగినటువంటి జీవితాలు ఉండాలి, ప్రార్థనా జీవితం కావాలి, బైబిల్ చదవడం కావాలి. ఏమండి? దేవుని కోసం రోషంగా బ్రతకడం అనేటువంటిది మనం నేర్చుకోవాలి. ఆయన్ని కోసం పరిశీలనగా తెలుసుకోవడానికి ఇష్టపడాలి. ఈ రోజు నుంచి ప్రార్థన చేయండి, బైబిల్ రోజు చదవండి. కొంచెమన్నా చదవడం, ప్రభువా నీతో మాట్లాడేటువంటి ధన్యత నాకు దయచేయండి, నా మాట వింటే సమస్త జనాల కంటే హెచ్చిస్తాను. ఆయన మాట కోసం ఎన్ని చోట్లైనా, ఏమండి, ఏమంటాడు ఆయన? ద్వితీయోపదేశకాండలో చదివామా? నువ్వు మాట వింటే సమస్త జనాల కంటే నేను హెచ్చిస్తాను. ద్వితీయోపదేశకాండం 28లో ఉంటుందండి. ఆయన మాట వింటే ఏంటంటండి, లోపలికి వచ్చినప్పుడు దీవెన, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవెన, గర్భఫలం, భూఫలం, పశువుల మందలు, దుక్కిటెద్దులు అన్నీ దీవించబడతాయి. పిండి బిస్కెట్ వంటి నీ తొట్టి ఆశీర్వదింపబడద్ది. అంటే వాళ్ళు రొట్టెలు చేసుకుంటేవాళ్ళు కదా. ఏమండి? నీ మీదకే ఒక్క దారిని వచ్చినటువంటి శత్రువులు 7 ద్రోవలు పారిపోతారంటండి, దేవుడు అక్కడ వాళ్ళకి ప్రత్యక్షం అయితే. అర్థమవుతుందండి? నీ జీవితంలో కష్టాలు ఉన్నాయి, శ్రమలు ఉన్నాయి అంటే నీ ప్రార్థన జీవితం పెంచుకో. బ్రతుకుని మనం
సరి చేసుకోవాలి. విశ్వాసికి తగినటువంటి జీవితం మనం జీవించాలి. అంతేకాని మనం మన ఇష్టానుసారంగా ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు ప్రార్థన చేసుకోవడం, కుదిరినప్పుడు వెళ్ళటం, నచ్చితే చేయడం, నచ్చకపోతే చేయడం. ఏమండి, లోకస్తులం కాదండి మనం. కొంతకాలం మాత్రం ఇక్కడ ఉంటాం, తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడికి వెళ్తామండి? పరలోక రాజ్యం ఉందని తెలుసా? పరలోక రాజ్యం ఉందని తెలిసిన వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్దాం. కొంతకాలం మాత్రమే ఇక్కడ కష్టం, కొంచెం ఓపిక పట్టండి. ఎంతో కాదు, తర్వాత బంగారపు వీధుల రాజ్యంలో మీరు తిన్నంత, మీకు నచ్చినంత, ఎంత హ్యాపీయో అక్కడ. ఏమండి, అసహ్యమైనది నిషిద్ధమైనది చేయవారు దానిలోనికి వెళ్ళరు. అసహ్యమైన కార్యాలు, నిషిద్ధమైన కార్యాలు ఉంటే మాత్రం నీవు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేవు. కాబట్టి మరి తప్పకుండా మేలు చేసే దేవుడని, ఆయన కోసం ఎంత చేసినప్పటికీ కూడా తక్కువే అని, ఆయన ప్రాణాన్నే అర్పించిన దేవుడని చెప్పడానికి ఆయన కోసం ఎంతైనా చెప్పుకోవచ్చు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలనే నేను చెప్తున్నా. ఆయన మాటతో ఏమీ కలపకూడదు, ఏమీ తీసివేయకూడదు. ఆయన మాట ప్రకారం చేస్తే నీకు అన్ని ఆశీర్వాదాలు ఉంటాయి. ఆయనతో సహవాసం చేయడం నేర్చుకోవాలి. ప్రభువా ఒక్కసారి అడగండి. మరి నేను బాగానే ఉన్నాను అనుకునే వాళ్ళు కూడా ఏం చేయండి, నేను ఎలా ఉన్నానో ఒకసారి చూపించండి ప్రభువా, ప్లీజ్ నాయన నాతో మాట్లాడండి. ఏమండి, వాక్యం ద్వారా మాట్లాడతారు, కళల ద్వారా కూడా ఆయన మాట్లాడతారు. కాబట్టి తప్పకుండా మోసపోవద్దు. ఎవ్వరూ కూడా మేము బాగానే ఉన్నాములే అనుకోవద్దు. ప్రార్థనా జీవితాన్ని కలిగి జీవిద్దాం, దేవునితో సహవాసం కలిగి ఉందాం. మరి అయ్యగారికి సమయం ఇస్తున్నాను. ఆయన వెంటనే నా సాక్ష్యం, చిన్న సాక్ష్యం చెప్పి ముగించేసుకుంటానండి. అప్పుడు వెంటనే అయ్యగారు అవ్వగానే ప్రార్థన చేసేసి భోజనం పెడతాం. ఏమండి, కాబట్టి మా అన్నయ్య అవుతారండి. ఈ పెయింట్లన్నీ వేసిన అతను. మరి నా దగ్గర అప్పుడు డబ్బులు ఏమి ఉండేవి కావండి, చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ఆ చర్చి చూడగానే అబ్బా ఎంత బాగుందో చర్చి, మా చెల్లి చర్చి, చూసిన వాళ్ళందరూ అందంగా ఉందనాలి అంటే అనేసి పెయింట్లన్నీ తీసుకొస్తాను. ఎంత అవుద్దంటే అస్సలు వద్దనేదాన్ని. నీకు అవన్నీ వద్దమ్మా, నువ్వు ప్రార్థన చేసుకోమ్మా, డబ్బులు తీసుకురమ్మా, ప్రార్థన చేసుకోమ్మా, దేవుడు ఇస్తాడనేవాడండి. చెప్తే నమ్మరు. డబ్బులు అస్సలు లేని పరిస్థితిలో, చాలా కష్టమైన పరిస్థితిలో ఒక రోజున కళ్ళు మూసి ప్రార్థన చేస్తుంటే అసలు ఈ అన్నయ్య ఎందుకు వచ్చాడు అంటాను నేను. ఏమండి, ఎంత ఇబ్బంది పెట్టేస్తే అలాగా పెయింట్లు పట్టుకురమ్మంటాడు. బయటకు వస్తే నవ్వి వెళ్ళి ప్రార్థన చేసుకొని వెళ్ళు అనేవాడు. అంటే ఏమండి, సరివాళ్ళ అమ్మగారేమో ఏదో వాకరా కట్టాలి, ఆవిడ కావాలంది. ఎక్కడండి, దీనికే సరిపోవు, దానికి నేను ఏమి ఇచ్చాను అనేసి అన్నాను. అనేసి అశ్వరపేటకి వెళ్తున్నామండి. వెళ్తూ ఉంటే ఇంకేం చేయాలో అర్థం కాని పరిస్థితి. వినాయకపురం దగ్గర కొబ్బరికాయలు కొట్టుకో ఒక ఆయన ఉన్నాడు, ఆయన రాము అని అతని పేరు. వెళ్ళిపోతూ ఉంటే చప్పట్లు కొడుతున్నాడు. చప్పట్లు కొడుతూ ఉంటే నేను ఒకసారి సరు వెనక్కి జరుపు, వెనక్కి అన్నాడు అనేసి వెళ్ళామండి. వెళ్ళగానే నేను ఫస్ట్ టైం చూసింది 2000 కాగితం అదే రోజు చేతిలో పెట్టారండి వాళ్ళు. దేవుని స్తోత్రం చెప్దాం. ఈ ఆడపిల్లలు ఇద్దరూ పాపం కష్టపడి చర్చి కట్టారు, ఏదన్నా పనిలో ఉపయోగించుకుంటారు. కొత్త 2000 నోటు ఆ పిల్లలకి ఇద్దాం అందంట ఆవిడ. దేవుని స్తోత్రం చెప్దాం. చక్కగా కొబ్బరికాయలు కొట్టి ఏమండి ఇద్దరికి కొబ్బరి బొండాలు ఇచ్చి 2000 కాగితం చేతిలో పెడితే నిజంగా ఎంత విచిత్రం. ఎప్పటికప్పుడు దేవుడు అలాగే సిద్ధం చేసేవాడు. ప్రతిసారి షాప్లోకి వెళ్ళినా కానీ ఆ సాక్ష్యం చెప్పేదాన్ని. డబ్బులు ఉండేవి కావు, కానీ నిజంగా ఆ వర్కులు అంటే అందరూ అబ్బో ఎంత వర్క్ చేయించారా అని. అసలు నిజంగా దేవుడు మాత్రమే చేయగలడు. నేను చాలా కష్టమైన పరిస్థితిలో ఉండి కన్నీటితోనే ఉన్నట్టు నేను చెప్పగలను. ఇప్పుడైతే ఇంత హ్యాపీగా సింపుల్గా కట్టేశారు కాబోలు అనుకుంటారు అందరూ. నేను తిన్నది తక్కువ, ఉపవాసాలే ఎక్కువ ఉన్నాను. ఏమండి, నా బ్లడ్ 5 కూడా ఉండేది కాదు. 4 అడుగులు వేస్తే గడగడలాడిపోయేదాన్ని. ఎముకలు నిలబట్టడానికి కూడా కష్టంగా ఉండేవి. చాలా ఈజీగా వచ్చేసింది కుమారక్క అనుకుంటారు అందరూ. ఏమండి, చాలా అనుకునేదాన్ని. ఒక్కొక్క ఇటుకి ఒక్కొక్క కన్నీటి బొట్టు కార్చిన తక్కువే నన్ను అడిగితే. అంత కష్టపడి ప్రతికూల పరిస్థితిలో, ఏమీ ఇక్కడ సౌకర్యాలు లేనటువంటి పరిస్థితిలో ప్రతి చిన్న వస్తువుకైనా మరలా మేము వెళ్ళవలసి వచ్చేది అశ్వరపేట. అంత కష్టపడి ఏమండి ఇంతవరకు దేవుడు తీసుకొచ్చాడు. మరి ఆ అన్నయ్య మొన్న పండక్కి చనిపోతాడు అనేసి అన్నారండి. చనిపోతాడు అనేసరికి చెప్తే నమ్మరు. అన్ని పెయింట్లు వేస్తున్నారు అటు పక్కన. ఇంకా నాకు తెలియకుండా ఇలా బరువు అంటే నాకు తెలియకుండా గుండె బరువు అయిపోయింది. అలా చతికిలు పడి, ప్లీజ్ ప్రభు నా ప్రార్థనని మీరు ఎప్పుడు త్రోసివేయలేదు, హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తా. వాళ్ళకి ఫోన్ చేస్తుంటే ఎంతమంది చేసినా ఎత్తట్లేదు, ఎవరికి చేసినా ఎత్తట్లేదు. వాళ్ళు హడావిడిగా వాళ్ళు ఉన్నారు. ఆ అంబులెన్స్లోనే ఉన్నటువంటి వాళ్ళు ఎవరో కుమారక్కంట జీలిమిల్లి చేస్తుంది అన్నట్టంటే తనకి పడుకున్న వాడికి ఆ మాట వినబడిందంటండి. జస్ట్
వినబడగానే మరి ఎలా మైండ్ వచ్చిందో తెలీదు. "ఒకసారి, ఒకసారి" అంటున్నాడు. అనగానే మరి "అన్నయ్య" అని ఏడుస్తానే, "నువ్వు మంచిగా తిరిగొస్తావు. వాళ్ళ దగ్గరున్న డబ్బులు కూడా అయిపోయినాయి. స్కోపులేమీ లేవు. కానీ నువ్వు మంచిగా తిరిగొస్తావు అని చెప్పాను. "నువ్వన్నావు కదమ్మా! నేనొస్తాను" అన్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. తప్పకుండా దేవుడు బ్రతికించాడు. లేదు అంటే 8 రోజులకి సరుకులు తెచ్చేసుకున్నానండి పర్ణశాల పండక్కి. అంతా డెకరేషన్‌లు అయిపోయినాయి. ఏవండీ? ఏ పండగుంది. మొత్తం నాశనం అయిపోద్దిగా. మా ఇంటి పేరనమాట. ఇప్పుడు అందరూ నేనంటే ఎళ్లి మరి అతను ముట్టుకోకపోయినప్పటికీ కూడా అయినా చేయలేరు గదండీ ఎలాగైనా సరే. ఇంకెవరన్నా చేసుకోండి అని జెప్పాలి. అలా ఉంటది. అందుకోసం ఒక్కసారి ప్రభువా ప్లీజ్ పండగ సంతోషంగా వెళ్ళనివ్వండి. ప్లీజ్ నాయన అని ప్రార్థన చేశానండి. మరి నేను ఇంకా అతనికి చెప్పలేదు. వచ్చే వారం భోజనాల ప్రార్థన అన్నాను. నేను ఇంకా అందరికీ కూడా పేరు పేరు చొప్పున ఏమి చెప్పలేదండి. మరి ఒకసారి ఫోన్ చేసి చెప్తా అయ్యగారు వాక్యం చెప్పేటప్పుడు సాక్ష్యం చెప్పమని. కాబట్టి నిజంగా దేవుడు నా మనవి ఆలకించి వెంటనే తనకి టక 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 అసలు జరగదంటండి. కానీ దేవుడు బ్రతికించాడు. మరి 2 కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఇప్పుడు డయాలసిస్ జరుగుతూనే ఉంటుంది. మరి తప్పకుండా అతని కోసం నేను ఈ మొక్కుబడి ఎప్పటికప్పుడు చెల్లిద్దామని లేట్ అవుతుంది క్షమించండి ప్రభు అనుకుంటున్నాను. దేవుడు మంచిగా బాగు చేస్తారని నమ్ముచున్నాను. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఈ మొక్కుబడిని దేవుడు అంగీకరించాలి. మరి ఎన్నో సార్లు తీసుకురావడం జరిగింది సరుకులు. మరి ఎవరిదన్నా లేట్ అవుతుందంటే వాళ్ళకి అప్పగించాను. మీది లేట్ అవుతుంది కదా! మీరు పెట్టేసుకోండి అనేదాన్ని. తీరా చూస్తే నాది లేట్ అయిపోతుంది. మొక్కుబడి లేట్ అయితే అది పాపమని ఉంది దేవుని వాక్యం. నాయనా నన్ను క్షమించండి. ఇది అందరికీ అనుకూలత అనేటువంటిది కుదరట్లేదు. నాకు మాత్రం ఎప్పటికప్పుడు పెట్టేయాలనే ఉంటుంది గానీ, అనుకూలత రాని పరిస్థితి. ఎవరు సరిగ్గా రావట్లేదు అనేటువంటి దాన్ని బట్టి నేను లేట్ చేయడం జరిగింది. దేవుడు నన్ను క్షమించాలి. ఈ మొక్కుబడిని దేవుడు అంగీకరించి తనకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. అలాగే వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు దీవించాలని కోరుకుంటున్నా. అయ్యగారికి సమయం ఇస్తున్నాను. దేవుడి సాక్ష్యాన్ని దీవించునుగాక. దేవుడు మమ్మల్ని ఒక చిన్న చీమ కూడా కుట్టకుండా కాచి కాపాడారు. దేవునికి స్తోత్రం చెప్దామా? చూస్తారా, ఈ సమయంలో ఎందుకు ఇది జ్ఞాపకం చేస్తానంటే, ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేనటువంటి మరి ప్రదేశంలో దేవుడు ఏర్పాటు చేసుకొని ఎంతో భారభరితంగా కన్నీటి ప్రార్థన కింద చెప్పారు సాక్ష్యంలో. ఒక్కొక్క ఇటికి ఒక్కొక్క కన్నీటి బట్టి కంటే ఎక్కువ కార్చడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే, సేవకురాలి యొక్క సేవా పరిచర్యలో మీరు పాలి భాగస్థులు కావాలి. సేవలో మనం ఇవ్వాలంటే పాలి భాగస్థులు కావాలి. మన బాధ్యత ఏంటో మనము తెలుసుకోవాలి. నా మాటలు కాదు, దేవుని మాటలు మనము దేవుడు ఏం చెప్తున్నాడో చూద్దాం. మొదటగా రాజు గురించి ఒక విషయాన్ని మనం దేవుని వాక్యంలో నుంచి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి 2 వాక్యాలు. మత్తయి సువార్త 2వ అధ్యాయము మొదటి వాక్యం 2వ వాక్యం. మీకు అందరికీ తెలిసినటువంటి వాక్యమే. సాధారణంగా ఈ పర్ణశాలల పండుగలోను ఈ డిసెంబర్ నెలలో ఎక్కువగా ఈ వాక్యాలు మనకి బోధపడుతూ ఉంటాయి. చదువుతారా? 2వ అధ్యాయం మొదటి వాక్యం 2వ వాక్యం. రాజైన హేరోదు దినములయందు యోదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడెక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయన పూజింపవచ్చితమని చెప్పాను. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, సర్వశక్తిమంతుడానికి వందనాలు ప్రభు. ఈ సమయమందు వాక్యమై ఉన్న దేవా వందనాలు తండ్రి. నీ వాక్యాన్ని మేము ఇప్పుడు వివరించుకుని పోవచ్చుండగా నీ వాక్యము మాకు దయచేయండి. నిలబడి దాసును మరుగుపరిచినైనా నీ వాక్యము వినే చెవులు, గ్రహించే హృదయము నాకును మాకునందరికీ దయచేయమని, నాతో మాతో అందరితో మాట్లాడమని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన ఆలకించమని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మీరందరూ కూడా చాలా యాక్టివ్గా ఉండాలి. ఏదో పోగొట్టుకున్నట్టుగా విచారంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం సంపూర్ణ సంతోషంతో ఆయన్ని సేవించాలి. ఇక్కడ యేసు ప్రభు రాజ్యరికం ఏమిటంటే,
మీకు ఇదంతా తెలుసు. తూర్పు దేశపు జ్ఞానులు మరి ఆయన నక్షత్రాన్ని చూసి మరి అక్కడికి వెళ్ళి ఏమన్నారు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి అంటున్నారు, మేము ఆ నక్షత్రాన్ని చూసి వచ్చాం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఎవరైనా పుట్టిన తరువాత రాజు అని ఎప్పుడు పిలుస్తారు ఎవరినైనా? రేపొద్దున్న ఎలక్షన్ కదా, ప్రెసిడెంట్ గారు అని ఎప్పుడు పిలుస్తాం కదా. అలాగే ఎవరైనా రాజసింహాసనం మీద ఎక్కిన తర్వాత రాజు అని పిలుస్తాం. కానీ యేసు ప్రభు వారి పుట్టుకతోనే రాజు. కాబట్టి వీళ్ళు యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నారు? ఈయన యూదుల రాజు. ఇంకేం రాజు రకమంటే ఇస్రాయేలు రాజు. ఒకటి యూదుల రాజు, రెండవది ఇస్రాయేల్ రాజు, మూడవది రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, నాలుగవది సర్వలోకమునకు రాజు, ఐదవది మహిమ గల రాజు. ఎన్ని ఉన్నాయండి? 5. ఇంకా ఉన్న షాలేము రాజు, ఇంకా రాజరికాలు చాలా ఉన్నాయి. కానీ ఈ 5 చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటి ఏంటండి? యూదుల రాజు. రెండోది ఏంటి? ఇస్రాయేల్ రాజు. మూడోది ఏంటి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. నాలుగోది ఏంటి? సర్వలోకానికి రాజు. ఐదోది ఏంటి? మహిమ గల రాజు. ఇప్పుడు యూదుల రాజు గురించి నేర్చుకోవాలంటే ఒక అరగంట పైన పడుతుంది. అలాగే ఈ 5 రాజరికాల గురించి నేర్చుకోవాలంటే ఒక్కొక్క దానికి తక్కువలో తక్కువ అరగంట కేటాయించినా ఎంత సమయం పడుతుంది? 5:30, 5 అరగంటలు, 2:30 గంటలు సబ్జెక్ట్ ఇదన్నమాట. కాబట్టి అంత అన్నీ చెప్పను. కానీ యూదుల రాజు గురించి మనము నేర్చుకుంటే, ఈయన మరి జ్ఞానులు నక్షత్రాన్ని చూసి నడిచినటువంటి తూర్పు దేశ జ్ఞానులు వెళ్ళినటువంటి దూరం ఎంతంటే మరి 3020 కిలోమీటర్ల పైనే. ఎంత దూరం వెళ్ళారు? 3020 కిలోమీటర్ల పైనే వెళ్ళారు. రాజుకి ఆశ్చర్యం వేసింది. ఎవరికి? హేరోదుకి. నేను రాజునైతే ఇంకో రాజు పుట్టడం ఏంటని. కాబట్టి ఈ రాజు రేపు అంటే జరగబోయే కాలంలో భూమి మీద 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఎన్ని సంవత్సరాలండి? 1000 సంవత్సరాలు. యెషయా గ్రంథంలో ఆ పరిపాలన ఎలాగుంటుందో మనకి తెలుసు. ఎలా ఉంటుంది ఆ పరిపాలన అంటే? ఇక 1000 సంవత్సరాలు అంతం లేని పరిపాలన. దాని తర్వాత భూమి మీదే 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాల్లో ఇప్పుడు స్త్రీలకి బస్సు ఫ్రీ కదా, కొంతమంది కరెంటు ఫ్రీ కదా. కానీ 1000 సంవత్సరాల పరిపాలనలో అన్నీ ఫ్రీయే. నీకు ఆహారము ఫ్రీ, నీకు ప్రయాణము ఫ్రీ, నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అంత జాయ్ అంటే సంతోషం 1000 సంవత్సరాల పరిపాలనలో. ఆ 1000 సంవత్సరాల పరిపాలనలో ఈ భూమి మీదే మళ్ళీ యేసు ప్రభు ఎక్కడో కాదు, ఆయన ప్రత్యక్షమవుతాడు. అలా చూస్తారు ప్రజలందరూ కూడా. చూసి అప్పుడు రొమ్ము కొట్టుకుంటారనమాట. అయితే ఆ టైంలో చాలా ప్రశాంతమైనటువంటి ఆ పరిపాలన 1000 సంవత్సరాల పరిపాలన. ఒక రకంగా చెప్పాలంటే బంగారం. ఎలాంటి పరిపాలన? అసలు బంగారం కూడా వర్ణించడం తక్కువే. ఎందుకంటే ఏ అరాచకాలు ఉండవు, ఏ అసూయలు ఉండవు, ఏ కోపం ఉండదు, ఏ ద్వేషం ఉండదు, ఏ పగ ఉండదు. అసలు మనుషుల్లో ప్రేమ ఉంటుంది. యెషయా గ్రంథంలో చెప్పాడు, పాలు తాగే పసిపిల్లోడు పాము పుట్ట మీద, ఏ పాము? మిడినాగు పాము పుట్ట మీద ఆడుకుంటారు. ఆడుకోవటమే కాదు, ఏం చేస్తాడు? పాము వస్తుంది, పాముని ఏం చేస్తాడు పిల్లాడు? పాలు తాగే పిల్లడు పట్టుకుంటాడు. పట్టుకోవడమే కాకుండా ఏం చేస్తాడు? ఇప్పుడు ఏదైనా బొమ్మ తెచ్చి ఇచ్చామనుకో, పిల్లలు ఏం చేస్తున్నారు? దాని కన్నుని పట్టుకుంటారు, మెడ పట్టుకుంటారు, చక్రం పీకేస్తారు కదా, ఏది ఇచ్చినా తోకలాగేస్తారు కదా. అలాగే ఈ చిన్నపిల్లడు ఏం చేస్తాడు? కన్ను గుడ్డుని ముట్టుకుంటాడు అనమాట. దాని కంట్లో ఏళ్ళు పెడతాడు. అయినా పాము అంటే అలాంటి పరిపాలన చూడండి. అలాంటి పరిపాలనలో మరి నువ్వు ఉండాలంటే 1000 ఏళ్ళ పరిపాలనలో కదా మనం ఉంటాం. ఆయనతో పాటు ఎవరైతే ఇప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరిస్తారో యూదులు 144,000 మంది యూదులు హతసాక్షులు అవుతారు. ఈ హతసాక్షులు కూడా ఆ 1000 ఏళ్ళ పరిపాలనలో పట్టణాలు ఇచ్చేస్తున్నాడు. హైదరాబాద్ ఉందనుకో, నువ్వే పరిపాలన చెయ్యి. ఆసరాపేట ఉందే, నువ్వు పరిపాలన చెయ్యి.
దేవుడు ఎవరికి అప్పగిస్తాడు? మనకి, నమ్మకమైన వాళ్ళకి కదా. ఆ పరిపాలన నువ్వు చేయాలని ఆశ ఉందా? ఇప్పుడు పరిపాలనలో ఉన్నాం మనం, కానీ దేవుని మాట అంటే మనమే ఆయన మరి ప్రతినిధులుగా పరిపాలన చేస్తాం. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే మనకి ఎన్ని బాధలు, ముఖ్యంగా ఆర్థికమైనటువంటి బాధలు, అప్పులు, ఆర్థికమైన సమస్యలు, అప్పులు. ధనము సిల్లి సంచిలో వేసినట్లుగా అయిపోతుంది. సిల్లి సంచి ఎప్పుడు నిండిద్ది? సిల్లి సంచి ఎప్పుడైనా నిండిద్దా? ఎప్పటికీ నిండి. మరి చిల్లు ఎక్కడ ఉంది? అడుగునుందా? సంచికి అడుగునుందిలే. ఆ చిల్లు ఎక్కడ ఉందో, ఎందుకు మనము ఆర్థికమైన ఇబ్బందుల్లో కూరుకుపోతున్నామో, అప్పుల్లో కూరుకుపోతున్నామో, పైకి లెగలేకపోతున్నామో, మరి దాని గురించి చెప్పాలంటే దాతృత్వం గురించి నేర్చుకోవాలి. దేని గురించి అండి? దాతృత్వం. దాతృత్వం గురించి కొన్ని మాటలు మేము ముందుంచి నేను ముగిస్తాను. సరే, దాతృత్వం గురించి మనం చూద్దాం. ఇదేదో కొత్త పదంలాగా ఉంది అనుకుంటున్నారు. దాతృత్వము, దశమ భాగము, ప్రతిష్ఠత అర్పణలు, కళ్ళమ్ము తొక్కుచున్న ఎద్దుమూతికి చిక్కము పెట్టకూడదు. ఈ మాటలన్నీ ఇందులో వస్తాయన్నమాట. జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యం చదువుతారా? దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయండి. మంచి గృహ నిర్వాహకత్వం ఏంటండి? ఇది మంచి గృహ నిర్వాహకత్వం. రాసుకునే వాళ్ళు రాసుకోండి అమ్మా, ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. మళ్ళా అలాగుందో లేదో, లేఖనాలు అలాగుందో లేదో ఏం చేశారంట? సరి చూసుకున్నారు. ఇక్కడ చెప్పడమే కాదు, అలా ఉందో లేదో బైబిల్లో మనం ఏం చేయాలి? చూసుకోవాలి. కాబట్టి ఒకరినొకడు ఉపచారము చేయాలి. గృహ నిర్వాహకత్వము ఏంటండి? గృహ నిర్వాహకత్వము. ఇప్పుడు ఇక్కడ మందిరము సేవ నిర్వహించుచున్నటువంటి సేవకురాలికి తెలుసు ఇది ఎలా నిర్వహించబడుతుందో, ఎంత భారభరితంగా ఉందో, లేక ఎంత సంతోషంగా ఉందో అనేది మనకు చూస్తే ఏముందంటే చాలా సంతోషంగా కనబడుతూ ఉంది. ఈ సంతోషం వెనుక ఎంతో ప్రయాస, కష్టము, కన్నీరు మనకు కనబడుతూ ఉంది. కాబట్టి మంచి గృహ నిర్వాహకత్వం మనము చేయాలి. చూడండి, 1 దినవృత్తాంతాల గ్రంథం 29:14. శ్రేష్టమైన ప్రతి ఇవియు అక్కడి నుంచి చదవండి. 1 దినవృత్తాంతాల గ్రంథం 29:14. చాలు చాలు. మా స్వసంపాద్యములో కొంత మీకు ఇచ్చి ఉన్నాం. మన స్వసంపాద్యములో దేవునికి ఖచ్చితంగా మనము ఇవ్వాలి. సిల్లి సంచి పోవాలంటే ఈ దాతృత్వము మనం నేర్చుకుని దాతృత్వాన్ని మనము అవలంబించాలి. దేవుని వాక్యాన్ని మనము అనుసరించాలి. కాబట్టి దేవుని సేవకు స్వసంపాద్యం అంటే ఇది నాది, నా రెక్కల కష్టార్జితం, నేను సంపాదించాను, నా జీతం, నా చేను, నా పంట, నా పశువు అంటాం కదా. ఈ స్వసంపాద్యం ఏం చేయాలంట? దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. దేవునికి ఇవ్వటము నేర్చుకోవాలి. చూడండి, దశమ భాగం ఇమ్మని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. దశమ భాగం ఇమ్మని దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎక్కడ అని మనం చూస్తే లేవీకాండము 27:30 చూద్దాం.
లేవీకాండం 27:30. రాసుకునే వాళ్ళు త్వరగా రాసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చదువుకోవాలి, వాక్యం తప్పనిసరిగా చదవాలి. చదువుతారమ్మా? మీరు చదివితే నేను భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో దశమ భాగము ఎవరి సొమ్మండి? దేంట్లోని? భూధాన్యాలు, వృక్ష ఫలాలు, ఇంకా అమ్మా భూఫలములన్నిటిలో. ఇప్పుడు కోతకాలం వచ్చింది కదా, వచ్చే నెలకి ఏం చేయాలి? పొలం ఉన్నవాళ్ళు, నీకు 10 బస్తాలు ధాన్యం వచ్చిందనుకో, బస్తా ధాన్యం దేవుని మందిరంలో కనపడాలి ఖచ్చితంగా. లేకపోతే నీ సిల్లి సంచి అలాగే ఉంటుంది. అలా ఉండాలని నేను కోరుకోవట్లేదు. అది ఇంకా ఆ సిల్లులన్నీ పూడిపోయి అది పొర్లి పొంగాలి మీ అభివృద్ధి అనేది నా ఆశ. దేవునికి స్తోత్రం. చూడండి, అన్నిటిలో మనము దేవుని భాగము మనం అర్పించినప్పుడు దేవుడు మనకి ఇస్తాడు. ఒక భక్తుడు రాల్ఫ్ మహోని అనేటువంటి గొప్ప దైవజనుడు, అమెరికాలో అయిన రాల్ఫ్ మహోని, ఆయన ఇలా చెప్తున్నాడు: నువ్వు దేవుడికి చెంచాతో ఇస్తేనంట, దేంతో? చెంచా. దేవుడు కూడా ఏం చేస్తాడంట? మళ్ళీ అదే పాత్ర వాడతాడంట. ఆయన కూడా ఏం చేస్తాడంట? చెంచాతో ఇచ్చాం కదా, చెంచాతోనే ఇస్తాడంట ఆయన. నేను చెప్పట్లా, వాక్యం చెప్తుంది. చెంచాతో ఇస్తే చెంచాతోనే, పెద్ద గరిటెతో ఇస్తేనో పెద్ద గరిటె, మానికతో ఇస్తేనో మానికే వాడతాడు ఆయన, సంచులతో ఇస్తేనో సంచులతో ఇస్తాడు ఆయన. చప్పలు కొడతారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు మనము అలా ఉంటున్నాం ఆలోచించండి ఒకసారి. మన అభివృద్ధి తేటగా కనపడనిమ్మంటున్నాడు దేవుడు, కానీ మన అభివృద్ధిని మనం ఏం చేస్తున్నాం? వెనక్కి లాగేసుకుంటున్నాం. అది మనకి సాతాను మన మనోనేత్రాలకు ఏం చేస్తుంది? గుడ్డితనం కలగజేస్తుంది. కాబట్టి మనము కొంచెముగా విత్తివాడు కొంచెం పంట కోయును, విస్తారంగా విత్తేవాడు విస్తారమైన పంట కోయును అనేటి మనం వాక్యం మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు దశమ భాగం ఇమ్మని మనల్ని అడుగుతూ ఉన్నాడు. దశమ భాగం అడగటంలో దేవుని ఉద్దేశం పాత నిబంధనలో వివరించబడింది. నిర్గమకాండం 23:11. నిర్గమకాండం 23:11 ఒకసారి చదివండి. అందరూ చదవండి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చదవండి. 7వ సంవత్సరమున దాని బీడు విడువవలెను, అప్పుడు నీ ప్రజల్లోని బేదలు తినిన తరువాత మిగిలినది ఏమా అడవి మృగాలు తినవచ్చును. అంటే భూమికి విశ్రాంతి సంవత్సరం. భూమికి విశ్రాంతి సంవత్సరం మనం ఎక్కడ చూడట్లా. ఎవరు ఇజ్రాయెల్ దేశంలో మాత్రమే ఇప్పటికీ అది వాళ్ళు పాటిస్తారు. భూమికి విశ్రాంతి సంవత్సరం ఇచ్చేస్తారు. ఆ విశ్రాంతి సంవత్సరంలో పేదలు సమృద్ధిగా తిన్న తర్వాత ఇక అదంతా అడవి జంతువులన్నీ తినొచ్చు అన్నమాట. ఎవరి కోసం? బేదల కోసం. దేవుని మందిరములోకి మనము కానుకలు తీసుకొని రావటం వల్ల ఏమవుతుందంటే, ఎంత తిన్నప్పటికీ అది ఇంకా తరగకుండా ఉంటుంది. అది పేదలకి పంచిపెట్టడం అవుతుంది. సేవకులు కడుపారా తింటారు. వారు తిని ఏం చేస్తారు? సంఘాన్ని ఇంకా ఆశీర్వదిస్తారు అన్నమాట. చూడండి, మా చిన్నతనంలో మాకు ట్రైనింగ్ ఇచ్చినటువంటి దైవజనులు చెప్పారు, బాబు దేవుడు ఒక్కోసారి మనకి పచ్చడి మెతుకులు పెడతాడు, సంతోషంగా మనం తినేయాలి. ఒక్కోసారి పంచభక్ష బూర్లు, గారెలు, ఇక స్వీటు, హాటు ఇవన్నీ పెడతాడు, అవి కూడా మనము తినాలన్నాడు. నిజమే. ఒక ఇంటికి వెళ్ళాం. గుంటూరు ప్రాంతానికి పోతారు లంక అని ఉంటుంది, కృష్ణానది మధ్యలో లంక ప్రాంతం. పండు మిరపకాయల పచ్చడి, ఉలవచారు పెట్టారు. చక్కగా తినేసాం. తర్వాత ఇంకొక ఇంటికి వెళ్ళాం. అసలు ఏం తినాలో మాకు అర్థం కావట్లా, అన్నీ ఉన్నాయి ఇక్కడ. చూస్తారా? ఎందుకు పెట్టారు వాళ్ళు? ఎందుకు పెట్టారు?
దేవుని సేవకులు భుజించి మనల్ని ఏం చేస్తారు? వారు ఆశీర్వదిస్తారు. ఈ ఆశీర్వాదం మనకి ఎక్కడ దాకా ఉంటుంది? పిల్ల పిల్ల తరములు ఉంటుందన్నమాట. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం. కాబట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించాలని ఆయన దశమ భాగం అడుగుతూ ఉన్నాడు. చూడండి ద్వితీయోపదేశకాండం 15:11. 15:11 ద్వితీయోపదేశకాండం చదువుతారా? ఆ. రాసుకునే వాళ్ళు త్వరగా రాసుకోండి. వారు నీకు ఆ, ఉమ్, ఉమ్. అమ్మా ద్వితీయోపదేశకాండం 15:11 15:11 బేదలు దేశములో ఉండక మానరు, అందుచేత నేను మీ దేశములోనున్న నీ సహోదరులకు దీనులకును బేదలకును అవశ్యముగా నీ చెయ్యి చాపవలని నీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకు ఇవ్వాలి దేవుడికి? బేదలు ఉంటారు. మందిరంలో ఆహారం ఉంటే బేదలు వస్తారు, ధనికులు వస్తారు. దేవుడు ఆశీర్వదించిన కొలది మనం ఇస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు ఆహారం తింటారు. యేసు ప్రభు స్వయంగా మాట చెప్పారు, మిమ్మల్ని ప్రేమించేవారినే మీరు ప్రేమిస్తే మీకు ఏంటి ప్రయోజనం? ఏంటంటే అండి, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళని మీరు ప్రేమిస్తే మీకు ఏంటి ప్రయోజనం? ఈ మాట నన్ను గట్టిగా పట్టుకుంది. పట్టుకుని ఏం చేస్తుందంటే, నేను అసలు తిరిగి నాకు ఇవ్వలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. నేను ఏదోటి పట్టుకుని, నాకు కలిగి ఉన్నది ఏదోటి పట్టుకుని ఏం చేస్తున్నాను? వాళ్ళు నాకు మళ్ళీ తెచ్చి కానుకలుగా ఏమీ ఇవ్వలేరు. నువ్వు పెళ్లి చేసాం, లేకపోతే ఏదన్నా ఫంక్షన్ చేసుకున్నాం, పండగ చేసుకున్నాం, ఎవరిని పిలుస్తాం? పెళ్ళిలో ఖచ్చితంగా ఎవరిని పిలుస్తాం? గట్టిగా ఇచ్చేవాళ్ళని గట్టిగా రమ్మని చెప్తాం. అంతే కదా. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని నిన్ను ప్రేమించే వాళ్ళని నువ్వు ప్రేమిస్తే నీకేంటి ప్రయోజనం? అన్యులు కూడా అలా చేస్తున్నారు కదా. కాబట్టి ఇందాక పాస్టర్ గారు చెప్పారు, దేవుని రాజ్యం ఇశ్రాయేలీలకి, యూదులకి. కానీ ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? అన్యజనులు. అన్యజనులు ఎవరు? మనమే. ఇప్పుడు దేవుడే ఒక్కడు కూడా విందులో ఉండటానికి వెళ్ళలేదు. వెళ్ళిపో, బయటికి సంతల్లోకి వెళ్ళిపో, వీధుల్లోకి వెళ్ళిపో, పేదలు ఉన్న చోటుకి వెళ్ళిపో, అనాగరికులు ఉన్న చోటుకి వెళ్ళిపో, వాళ్ళందరినీ తీసుకొచ్చి ఎక్కడ? విందులో కూర్చోబెట్టు. దేవునికి స్తోత్రం. అలా వచ్చింది మన హక్కు. దీన్ని ఏం చేయాలి? మనం సద్వినియోగం చేసుకోవాలి. మనం పాడు చేసుకోకూడదు. ఎక్కడ పాడు చేసుకుంటున్నాం అంటే, ఈ దాతృత్వములో మనము చెయ్యక మన అభివృద్ధిని మనమే ఆటంకపరుచుకుంటున్నాం. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, అలాగో మనం ఉండకూడదు. కాబట్టి బేదల దేశంలో ఉండక మానరు, అందుచేత నేను నీ దేశంలోనున్నా నీ సహోదరులకు దీనులకును బేదలకు అవశ్యంగా నీ చెయ్యి చాపాలి అని నీకు ఆజ్ఞాపిస్తుంది. ఇది ఆజ్ఞ. మనం ఇందాక నిర్గమకాండ 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు చదువుకున్నాం. ఆజ్ఞలు చాలా ఉన్నాయి. అవి మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞ, ఇశ్రాయేలీలకి, యూదులకి, అన్యజనాలకి ఇచ్చినటువంటి, మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఏంటి? ఇవన్నీ మనము చేసినప్పుడే అభివృద్ధిని చూస్తాం. ఇక్కడ మొన్న వెళ్ళాం, ఒక డాక్టర్ ఏమో వచ్చారు, అన్న నాకు కొంచెం ఎప్పుడు వెళ్ళిన ఊరు తీసుకెళ్ళి అన్నా ఉంది అనేసరికి, అంతకుముందు 2-3 కార్యక్రమాలు పేదలకు చేస్తాం. మొన్న ఏం చేస్తానంటే, అమ్మ నువ్వు ఎన్ని గంటలకు వస్తావు నా దగ్గరికి? నువ్వు 5:00కల్లా నా దగ్గర ఉండాలన్న, తెల్లారి గట్ల. ఆ బేదలు 7 దాటితే పనికి వెళ్ళిపోతారు, మనకు దొరకరు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారు? రాత్రికి వస్తారు. కాబట్టి కోతులు అవన్నీ పంట పాడు చేసేస్తున్నాయని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ అన్నీ పట్టుకుపోయి అక్కడే వండుకుని పిల్లలు పాలు తాగే పిల్లలు కూడా అక్కడే ఎక్కడో చోట చెట్టుకి ఉయ్యాలు కట్టేసేసి ఉంటున్నారు అనమాట. కాబట్టి వాళ్ళు మనకు దొరకాలంటే ఎప్పుడు వెళ్ళాలి? 5:00కి రావాలి నువ్వు నా దగ్గరికి. మనం ఎప్పటికి వెళ్తాం తెలుసా? 7 గంటల లోపల వెళ్ళిపోతాం. మన మంచు, విపరీతన మంచులో 5 కిలోమీటర్లు మన కారు వెళ్దు, మన బండి వెళ్దు, ట్రాక్టర్ మీద వెళ్ళాలన్నా. అలాగన్నా వచ్చేస్తాను. సరే వచ్చేసారు అన్న ప్రకారం. నేనే 5 నిమిషాలు లేట్ అయ్యా. వినయపురం సెంటర్లో ఉన్నానంటే చలి, మంచు, దారి కనపట్ల, చీకటితోని వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళవలసిన చోటుకి వెళ్ళిపోయాం. కారు అక్కడి నుంచి వెళ్దాం, ట్రాక్టర్ మాట్లాడాం, ట్రాక్టర్ మీద ఎక్కేస్తాం. 5 కిలోమీటర్లు అడవి లోపలికి వెళ్ళిపోయి వాళ్ళు పనులకి వెళ్ళకముందు వాళ్ళు పట్టుకుని వాళ్ళందరినీ గ్యాదరింగ్ చేసి వాళ్ళ పిల్లలకి చేసేసి వచ్చేస్తాం. ఇప్పుడు వాళ్ళు తిరిగి మళ్ళీ నాకు ఏమైనా ఇవ్వగలదా? ఇవ్వలేరు. ఇప్పుడు ఎక్కడ ఉంది మనం చేసినటువంటి ఆ పని ఎక్కడ ఉంటుంది? అది దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది.
కదా. అక్కడి నుంచి మనకి ఏమొస్తుంది? దేవుడు ఇస్తాడు. ఇప్పుడు చెంచాతో ఇస్తే చెంచే, సంచులతో ఇస్తే సంచులే. దేవుడు ఏ కొలత అయితే ఆ కొలతే కొలుస్తా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే ఇంకెందుకు ఇవ్వాలని చెప్పేస్తుంటే సేవకుల్ని పోషించడానికి ఇవ్వాలని దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. ఎవరికండి? సేవకుల నిమిత్తం ఇవ్వాలని. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 28, 29 వాక్యాలు. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయము 28, 29 వాక్యాలు. నీ దేవుడైన యెహోవా నీవు చేయు నీ చేతి పని అంతటిలో నిన్ను ఆశీర్వదించినట్లు 3 సంవత్సరాలకు ఒకసారి ఆ ఏట నీకు కలిగిన పంటలో 10వ వంతంతయు అమ్మా బయటికి తెచ్చి నీ ఇంట ఉంచవలెను. అప్పుడు నీ మధ్యను స్వాస్థ్యమైనను లేని లేవీలు, నీ ఇంటనున్న పరదేశులు, తండ్రి లేనివారు, విధవరాండ్రు వచ్చి భోజనం చేసి తృప్తి పొందుదురు. చూసారా? ఎవరి కోసం? పేదల కోసం, తండ్రి లేని వారి కోసం, విధవరాళ్ళ కోసం, అంటే పేదల కోసం, ఇంకందరి కోసం. ఏముండాలి? మందిరంలో ఆహారము సమృద్ధిగా ఉండాలి. అప్పుడు ఉండాలంటే నువ్వేం చేయాలంటే అన్నీ మరి ఏటాట ఇవ్వటమే కాకుండా మళ్ళీ 3 సంవత్సరాలకు ఒకసారి మరలా ఇవ్వాలని స్పెషల్గా దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, దశమ భాగం అడగడంలో దేవుని ఉద్దేశం ఏంటంటే బీదల నిమిత్తము, దైవజనుల నిమిత్తము, సువార్త నిమిత్తము మనం దేవునికి ఇవ్వాలని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా, మనం ఏ కొలత కొలిస్తే ఆ కొలతని మీకు ఇవ్వబడుతుంది. లోకాసువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం. లోకాసువార్త 6వ అధ్యాయము 38వ వాక్యం. త్వరగా చదవండి. 6:38 లోక. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఇయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. ఆగండి ఆగండి, ఈ మాట గుర్తుపడి. ఇయ్యుడి చెప్తారు అందరూ. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మరలా చెప్పండి. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మరలా చెప్తారు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. చదవమ్మ, తర్వాత చదవండి. అణిచి కుదిలించి దిగజారినట్లు నిండు కొలతను మనుషులు మీ ఒడిలో కొలుతురు. చెప్పలు కొట్టిన అందరూ దేవునికి స్తోత్రం. ఇవ్వండి, అప్పుడు మీకు ఇవ్వబడును. ఇస్తే దేవుడు మనుషుల ద్వారా, భూమి ద్వారా, పశువుల ద్వారా కదా మనకేం చేస్తాడంట? అది అనిసి కుదిలించి అండి, అనిసి కుదిలించి అనేసరికి నాకు ఒక మాట గుర్తు వస్తుంది. నేను సైకిల్ మీద 2 ఒడ్లు బస్తాలు మిల్లుకి 8 కిలోమీటర్లు తోసుకెళ్ళా. మధ్యలో ఒకటిని, క్యారేజ్ మీద ఒకటిని. ఏ బస్తాలు తెలుసా? పంచదార బస్తాలు 100 కేజీల బస్తాలు ఉండి కదా ఇంతకుముందు, పెద్ద సంచులు. దాంట్లో ఏం చేసిన మిల్లోళ్ళు డబ్బులు ఎక్కువ తీసుకుంటారని నా తెలివి చూడండి. ఆ రోకలతోటి ఆ సంచిలో కూరి 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 గట్టిగా కుట్టి పట్టుకెళ్ళానమాట 2. మామూలుగా అయితే 72 కేజీలు వస్తుంది అది, కానీ 90 కేజీలు పైన వచ్చేసినాయి అనమాట. మిల్లోడు తెలివి తక్కువడా, అన్నీ ఆడు దోసేసాడు. అంత పట్టుకెళ్తే ఆడేం చేశాడు? సగం మళ్ళీ అందులోకి వచ్చినాయి సంచులు. అది మనకు తింగరోళ్ళం కదా, అప్పుడు తెలీదు, తెచ్చేసుకున్నాం. చూస్తారా? కానీ దేవుడు మాత్రం అలాగా చేసేవాడు కాదు. అనిసి కుదిలించి ఏమంటే దిగజారినట్లుగా దేవుడు మనకి ఇస్తాడు. ఏం చేస్తేని? ఇయ్యుడి, మీకప్పుడు ఇవ్వండి. కింద చదవమ్మా. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలువబడినని ఎవరో చెప్పింది? ఎవరమ్మా చెప్పింది? యేసు. మీరు ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతనే ఇస్తాడు దేవుడు. కాబట్టి దేవునికి ఇచ్చే విషయంలో చెయ్యిని వెనక్కి తీసుకోకండి. చిన్న చిన్న చెంచాలు
ఉపయోగించకండి. రాల్ఫ్ మొహోని ఆ మాట వాడాడు ఇక్కడ. అమెరికాలో పెద్ద దైవజనుడు. ఏమో కాబట్టి మనం ఏ కొలతతో కొలిస్తే ఆ కొలతను దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చెప్తే చూడండి, గలతీ 6:6 చూద్దాం ఒకసారి. ఇక్కడ ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. రాసుకుంటానంటే మీకు రెఫరెన్స్ గబగబా చెప్పేస్తా, ఎందుకంటే సమయము అయిపోతుంది. కొన్ని విషయాలు రాసుకునే వాళ్ళు సంఖ్యాకాండం 18:6-15. మరి రాసుకునే వాళ్ళకి చెప్తున్నా, సంఖ్యాకాండము 6 అధ్యాయము క్షమించి 18 అధ్యాయము 6 వచనం 15 వచనం రాసుకున్నారా? సంఖ్యాకాండం 18 6 వచనం 15 వచనం. ఇంకోటి సంఖ్యాకాండం 18 13. సంఖ్యాకాండం 18 13. ద్వితీయోపదేశకాండం 18 4. మరలా చెప్తున్నా, ద్వితీయోపదేశకాండము 18 4 రాసుకున్నారా? రెండవ దినవృత్తాంతాలు 31 3. సంఖ్యాకాండం 28 అధ్యాయము 29 అధ్యాయం. సంఖ్యాకాండం 28 అధ్యాయము 29 అధ్యాయం. నెహెమ్యా 10 అధ్యాయము 32 నుంచి 39 వరకు. నెహెమ్యా 10 అధ్యాయము 32 నుంచి 39 వరకు. అలాగే నెహెమ్యాలోని 10 అధ్యాయము 34 వచనము స్పెషల్గా. నెహెమ్యా 10:34. మళ్ళీ స్పెషల్గా నెహెమ్యా 10:38. రాసుకున్నారా లేదా? ఏదైనా మర్చిపోతాడు. సంఖ్యాకాండం 18 అధ్యాయం. సంఖ్యాకాండం 30 అధ్యాయం. లేవికాండం 22 21 అధ్యాయులు కాదు, 22 అధ్యాయం 21 వచనం. లేవికాండం 22 అధ్యాయం 21 వచనం. యజ్రా 3 అధ్యాయము 5వ వాక్యం. యజ్రా 3:5. ద్వితీయోపదేశకాండం 26:12. ద్వితీయోపదేశకాండం 26 అధ్యాయము 12వ వచనం. మరలా ద్వితీయోపదేశకాండం 15 అధ్యాయము 1 నుండి 11. పేపర్ మీద రాసుకోండి లేదా బుక్లో రాసుకోండి. బుక్ ఉండాలి ఖచ్చితంగా. ద్వితీయోపదేశకాండం 15 అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. యజ్రా 8:24 నుంచి 36 వరకు. యజ్రా 8 అధ్యాయము 24 వచనం నుంచి 36 వచనం వరకు. నెహెమ్యా 7 అధ్యాయము 70 వచనము నుంచి 72 వచనం వరకు. ఓకే అమ్మా, రాసుకున్నారా? ఎవరైనా ఒకవేళ కావాల్సిన వాళ్ళు తర్వాత నుండి సంప్రదించి మీకు ఇస్తాను. చూడండి, ఇక్కడ ఒక వాక్యం చూద్దాం. 2 కొరింథీ పత్రిక 9, 6, 7 వచనాలు చదవండి. 2 కొరింథీ 9 అధ్యాయము 6, 7 వచనాలు చదువుతారా? కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. చదవండి. ఇంకా చూసారా? చాలా ఇంపార్టెంట్. చదవండి. అందరు తీయండి బైబిల్ తీయండి. మీ బైబిల్లో అలాగ లేదో మాకు తెలియదుగా. మా బైబిల్లో అయితే ఇలాగ ఉంది. అందరూ చదవండి, చదివచ్చిన వాళ్ళు. ఓకే. కొంచెంగా విత్తేవాడు కొంచెంగా పంట కోయును. ఎలాగ ఇవ్వాలంటే అక్కడ సనుగు కొనకయ్యు. అందరూ చదవండి, నా వంక చూడొద్దు, మీరు బైబిల్ చదవండి. ఓకే, చూస్తాడు చూడండి. సనుగు కొనకుండా. ఓహో, ప్రార్థనకి వెళ్తే ఇలా చేయాలన్నమాట. ఓహో, అంటే వీళ్ళందరూ మనల్ని ఏదో మాయ చేస్తున్నారు, మన డబ్బు అంతా దోచేసుకుంటున్నారు. ఇలాంటి అతి తెలివితేటలు ఉంటే అక్కడే ఉంటావు. చూస్తారా? సనుగు కొనకయ్యు బలవంతంగా కాకయు
ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. చెప్తారా? సనుగు కొనకయు బలవంతంగా కాకయు హృదయంలో నిశ్చయించుకున్న దాన్ని బట్టి ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమించును. ఏంటంటే అండి, సంతోషంగా ఇవ్వాలి, ఉత్సాహంగా. మమ్మల్ని అడిగేవారు, పెయింటింగ్ ఎవరు వేస్తారు, ఎవరికి అవకాశం వెళ్ళిపోద్దని టక్కుమని నేను అనేవాళ్ళు. ఒక పనికి భోజనాలు ఎవరు పెడతారు, నేను. సౌండ్ సిస్టమ్ ఎవరిది, నాది. అంటే సంఘంలో కొంతమంది మేము చెప్పేవాళ్ళం అనమాట. తర్వాత ఏముంది, పండగ వచ్చిందంటే ఏం కావాలి, పెయింటింగ్ కావాలి, భోజనం కావాలి, టెంట్ సామాన్లు కావాలి కదా. ఎవరిది అంటే నాది. ఒక ఆయన ఉండేవాడు, ఇక నేను బతుకున్నంతకాలము టెంట్ సామాన్లు నాయి అన్నాడు అంతే. ఈ పోయిన సంవత్సరం నిద్రించాడు ఆయన. సరాసరి దేవుడి దగ్గరికి అసలు పరలోక రాజు వెళ్ళిపోతున్నాం, ఇంక అందులో అసలు ఏమీ లేదు. నేను బతుకున్నంతకాలము ఈ టెంట్ సామాన్లు, వంట సామాన్లు, ఆ రెంట్ అంతా నాది. చూస్తారా? దేవుడు ఉత్సాహంగా ఇచ్చేవారిని ఎంతో ప్రేమిస్తాడు. అనుకోకూడదు, బలవంతం వద్దు. అసలు బలవంతంగా ఎవరు ఇవ్వనవసరం లేదు. దేవుడేమీ కదా. చూసారా? ఎవరు ఈయన ముద్దుగా ప్రార్థన చేస్తాడు, అన్ని దిక్కులు మూసేసిన మా దిక్కు ఉంది, వేరొక దిక్కు నుంచి మాకు సహాయం వస్తుంది. మొద్దుకాయ. చూస్తారా? మాకు 4 ఫ్రెండ్స్. ఒక ఆయన వెనక్కి లాగేవాడు, ఎక్కువ నువ్వు ఆగనివాడు. నేను అనేవాడిని, మనం ఆగామనుకో దేవుడు ఏం చేస్తాడు తెలుసా, గడ్డి పరకని అడ్డం వేసుకుని తన పని తాను చేసుకుంటాడు అన్న. చెప్పలు కొడతారా? ఓకే. నువ్వు ఆగితే దేవుడి పని ఆగదు. దేవుడు ఆ సమయంలో ఎవరిని ఉపయోగించుకోవాలో వాళ్ళ పని వెళ్ళిపోద్ది. అప్పుడు ఎవరి అభివృద్ధి ఆగిపోయింది? ఎవరైతే ఆగిపోయారో వాళ్ళ అభివృద్ధే వాళ్ళ చేతులతో ఏం చేసాం, మన చేతులతో మనమే మన అభివృద్ధిని పోగొట్టుకున్నాం. ప్రియమైన వారలారా, దేవుడు మరి ఎందుకు పంపించాడు? పాశ్రమ గారు ఏమైనా చెప్పండి అని ఆవిడ నాకు చెప్పలేదు, నన్ను రమ్మని అనలేదు. అర్థమవుతుందా? నన్ను రమ్మని అనలేదు, చెప్పమని చెప్పలేదు. దేవుడు చెప్తున్నట్టు మాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఎంతో ప్రేమించును. ఇక్కడ లోకాసువార్త 21 అధ్యాయము, లోకాసువార్త 21 అధ్యాయము 1 నుంచి 4 వాక్యాలు చదవండి. లోకాసువార్త 21 1 నుంచి 4. త్వరగా ముగించేస్తానే, టైము. కానుక పెట్టెలో కానుకలు వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక బేద విధవరాలు 2 కాసులు అందులో వేయటం చూచాను. చూడండి, అక్కడ ఆగుదాం. చూసారా? కానుక పెట్టెలో కానుకలు వేయటం ఎవరు చూస్తున్నారు చెప్పాలి. ఓకే, మనం ఏం చేస్తున్నాం? ఎవరు చూడకుండా వేస్తున్నాం కదా. దేవుడు ఎవరు చూడకుండా చేయమన్న పని ఏంటి? నువ్వు ఎవరికైనా సాయం చేసినప్పుడు ఎవరికి తెలవకుండా ఇమ్మన్నాడు. కానుక ఇచ్చేటప్పుడు ఏంటి? చాటును పెట్టడం కాదు, అది కనపడేటట్టే నీ అభివృద్ధి తేటగా నువ్వు ఎంత వేస్తున్నావు. ఇక్కడ యేసు ప్రభు నిలబడి చూస్తున్నాడు. ఇక్కడ నేను కొన్నిసార్లు ఆర్సీఎం వారి చర్చికి వెళ్ళా. అక్కడ ఏం చేస్తారో తెలుసా? పళ్ళెం పెడతారన్నమాట. ఇలాగ బాక్సులు కాదు, పళ్ళెం పెడతారు. అక్కడ ఆ యాజకుడు లేకపోతే ఆ ఫాదర్ గారు ఏం చేస్తారంటే ఆ కానుకలు ఎవరెవరు ఎంత వేస్తున్నారో చూస్తారన్నమాట. ఇప్పటికీ మీరు కావాలి అవసరపట్టి ఎప్పుడైనా వెళ్ళండి, ఆదివారం ప్లేట్ అక్కడ పళ్ళెం పెడతారు. పళ్ళెంలో ఎవరెవరు ఎంత వేస్తున్నారో ఫాదర్ గారు చూస్తారనమాట. ఇప్పుడు ఇక్కడ సేవకురాలు చూసినా చూడకపోయినా యేసు ప్రభు చూస్తున్నారు. ఇప్పుడు భేద విధవరాలు ఏం చేసింది అంటే తనకు ఉన్నది అది. ఆమె 2 వేసిందని మనం 2 వేయమని కాదు. ఈ భేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసానని నిజముగా మీతో చూశారండి. అంటే మన కానుక ఆయన చూస్తున్నాడు.
నువ్వు ఉండేస్తున్నావో లేని పరిస్థితులు వేస్తున్నావు కూడా ఆయన గమనిస్తున్నాడు. ఇంకేంటంటే ఆమెకి సాయంత్రానికి ఇంటికి వెళ్తే గుళ్ళోకి వచ్చి రెండు రెండు కాసులు ఉన్నాయి, అవి బంగారమో వెండో అక్కడ రాయబడలేదు, ఆ రెండు వేసేసింది. ఇంక ఇంటికి వెళ్తే ఏమి లేదు. ఇంకా ఆమెకి ఇంటికి వెళ్తే నాకు ఏమీ లేదు అని ఆమె ఆలోచించుకోలేదు. అర్థమైందా? ఇంటికి వెళ్తే ఏమీ లేదని ఆమె ఆలోచన ఆమెకి లేదు. నేను ఎవరికి ఇస్తున్నాను? నా ప్రభుకి ఇస్తున్నాను. ఇచ్చేసింది. ఇప్పుడు దేవుడు యేసుప్రభు గారు ఏం చేశారు? నాయన మీకు సమృద్ధిలో వేస్తున్నారు, ఈమె తమ లేములో తెచ్చి ఇచ్చింది, మీ అందరికంటే ఈమె ఎక్కువ వేసింది అనేసరికి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్స్ అందరూ కూడా తెల్ల మొక్కలు వేసారు. మనం కదా కోటేశ్వర్లు, మనకు కదా ఆస్తులు ఉన్నాయి, మనకు బిల్డింగ్లు ఉన్నాయి, మనకు వ్యాపారాలు ఉన్నాయి, ఈమెకి ఎంత ఎలాగ వచ్చింది ఎక్కువ? చూస్తారా? మీరు సమృద్ధిలో చేస్తున్నారు. ఏమైతే తన జీవనం అంతా ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం. చెప్పలు కొడతారండి? చూస్తారా? చూడండి, చాలామంది మాలాంటి వారు పరిచర్య చేస్తున్నాం, కానీ మీ కాపరి, మీ సేవకురాలు తన జీవనం అంతా ప్రభుకి సమర్పించుకుంటున్నారు. ఇప్పుడు కొట్టండి చప్పట్లు గట్టిగా. దేవునికి స్తోత్రం. ఇది కూడా నేను అడిగి చేయించుకోవాల్సి వస్తుంది. ఏదన్నా వాక్యం మనల్ని తాకినప్పుడు ఏం చేయాలి? ఉద్యోగంగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. అమ్మ ముగించేస్తున్నా 2 నిమిషాలు, ఏమనుకోకండి. ఓకే, చూడండి, వాళ్ళు సమృద్ధిలో ఇచ్చారు, ఆ భేదవారు వచ్చే మేమే భేదవాళ్ళమే అని మనం అనుకోవచ్చు, మేము కూడా భేదవారమే అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఒక వాక్యం మనం చూస్తే చూడండి, పేదవారు కూడా దేవునికి ఇచ్చారనే విషయాన్ని మనం చూస్తాం. 2 కొరింథీ 8:2లో 2 కొరింథీ 8:2లో ఎలాగనగా వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా. ఏమో 2 కొరింథీ 8:2 మరలా చదువు. ఎలాగనగా వారు బహు శ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఎవరంటే వీరు? నిరుపేదలు. నిరుపేదలైనా కానీ ఏం చేశారంట? వారి దాతృత్వము బహుగా విస్తరించింది. కోటేశ్వర్లు ఎప్పుడు ఎవరండి? ఒకవేళ ఇచ్చారంటే అది దేవుని కృప. ఇందాక చెప్పానే ఒక ఆయన గురించి, జీవితకాలం అంతా టెంట సాములు అంట సాములు నేనే చెల్లిస్తానని. ఆయన కోటేశ్వరుడు అన్నాడు విజయవాడలో. మా సహోదరుడు అన్నాడు కోటేశ్వరుడు, ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన మారిపోతే మన చర్చి డెవలప్ అయిపోతుంది అని కూడా. ఇప్పుడు ఆయన మారడం సమయం అన్నానంటే ఎందుకని? ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం. చూసారండి, ఆయన మారలేదు, ఆయన వెళ్ళలేదు, కానీ పరలోకం ఈయన మారాడు, ఈయన మాత్రం పరలోకం వెళ్ళిపోయాడు. కాబట్టి మాసిదోనియ వారు వాళ్ళు పేదలైనా కానీ వాళ్ళకి ఏముందంటండి? దాతృత్వం. అలాగే ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను, నువ్వు మందిరాలకు వచ్చినప్పుడంట ఒట్టి చేతులతో కనపడకూడదు. ఇందాక ఒక తల్లి తెచ్చింది డబ్బా, నాకు ఎంతో సంతోషం వేసింది. బియ్యం. ఆమెకి కొడుకున్నాడు, వాళ్ళది చిన్న ఇల్లే, మరి ఇప్పుడు కాలనీ ఇల్లు ఇచ్చారు లేదు తెలదు. ఎక్కడ ఉందో? వెనకాల ఎక్కడ ఉంది? ఆ మూలన ఉంది, అదిగో చూస్తారా? మనము ప్రార్థన చేసినప్పుడు, వంట చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా? గుప్పుడు బియ్యం తీసి, అంటే ఏరేసిన తర్వాత చెరిగేసి ఏరేసిన తర్వాత ఇక పాత్రలు వేసే ముందు ఖచ్చితంగా గుప్పుడు బియ్యం తీసి ప్రార్థన చేసే, తీయమన్నారంటే తీసేయటం కాదు, ప్రార్థన చేసి పక్కన పెట్టాలి. అవి నీకు ఎప్పుడు మందిరానికి వస్తావు? వారానికి ఒకసారి వస్తే వారానికి ఒకసారి, నెలకోసారి వస్తే నెలకోసారి, పండగకోసారి వచ్చే అలవాటు అంటే పండగకోసారి వచ్చినప్పుడు ఏం చేయాలి? అది తీసి రావాలి ఇక్కడికి. ఈ తీసేటప్పుడు ఏమవుతుందంటే నీ ఆహారం ఏమవుతుందంటే సమృద్ధి అయ్యిద్ది. ఇది దేవునికి తీసావు కాబట్టి నీ ఆహారం, నీ పాత్ర ఎప్పుడు కూడా ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. నీ అందరూ తిన్నా కానీ అది తరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇంకా చెప్పాలంటే మరి ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాను. మాసిదోనియ నిరుపేదలైన వారు ఏం చేశారంటే ధారాళంగా ఇచ్చారు, ఇవ్వడం నేర్చుకున్నారు. వాళ్ళు విధేయత నేర్చుకున్నారు. ఇక్కడ ఏంటంటే ఒబీడియన్స్ అంటే విధేయత నేర్చుకున్నారు. దేవుడికి ఇవ్వడం అనేది విధేయత, దేవునికి ఇవ్వడం అనేది విధేయత. అవిధేయత ఏంటి? మాట వినకపోవటం అవిధేయత, మాట వినటం విధేయత. దేవునికి స్తోత్రం. ఇందాక చదువుకున్నాం గలతీ 6:6 చదవండి. ఇప్పుడు గలతీ 6:6
చదువుతారా? ఉమ్. గలతీ పత్రిక 6వ అధ్యాయము 6వ వాక్యం. గలతీ పత్రిక. అమ్మా మీరే చదువుతున్నారు, ఇంకెవరు వెనకాల చదవట్లా. ఆ. అంటే మీరు చదవాలి, మేము చదువుకుంటాం రోజు. వెనకాల ఉన్నవాళ్ళు విశ్వాసులు. వాక్యోపదేశము పొందివాడు ఉపదేశించు వానికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యవలెను. అండర్లైన్ చేసుకోండి. వాక్యోపదేశము పొందేవారు ఉపదేశించేవారికి మంచి పదార్థములన్నిటిలో భాగమియ్యాలి. ఇవాళ విశ్రాంతి దినం. ఇంటి దగ్గర ఏదో ఒకటి స్పెషల్ ఉంటుంది. చికెను, మటను, ఫిష్. మంచి కర్రీ కదా. ఎవరైనా వండారు ఈరోజు? అసలు ఇంకా వండలేదు. ఇక్కడ భోజనాలు వండటం మానేస్తారా? ఓకే. వచ్చేటప్పుడు ఏం చేయాలంట? మంచి పదార్థాలు. ఇంట్లో ఏమన్నా పళ్ళు ఉంటే పళ్ళు, ఏవి ఉంటాయి, ఆహారం ఉంటే ఆహారం, మంచి శ్రేష్టమైన ఏం చేయాలి? తీసుకురావాలి. అలవాటు చేసుకోండి. నీవు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో నీవు కనపడకూడదు. ఎంతమంది మళ్ళీసారి వచ్చినప్పుడు ఒట్టి చేతులతో రాకుండా వస్తారు? పండో ఫలమో. గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి? పండో వాడిగ్గా ఉండాలి. అది ఏదో కొద్ది రోజులు తెచ్చి మన దొడ్లో ఉందని తెచ్చేసి తర్వాత మానేయటం కాదు. మన వాడికి అది ఉండాలి. ఇచ్చి పుచ్చుకుంటు కంటే ఇచ్చుట ధన్యం. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 9:9. 1 కొరింథీ 9:9 నుంచి 14 దాకా చదివండి. ఈ మాట చదివేసి ముగించేస్తాం. 1 కొరింథీ రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వాక్యం నుంచి 14వ వాక్యం వరకు రాస్తున్నారమ్మా ఎవరన్నా? కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి ఇట చిక్కము పెట్టవద్దు అని మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్నది. చదువు, ఇంకా చదువు. దేవుడు ఎడ్ల కొరకు విచారించుచున్నాడు. అక్కడ ఆగుదాం. ఏం చేయాలంటే కళ్ళము త్రొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు అంటే దేవుడు ఎద్దుల గురించి విచారిస్తున్నాడా? మరి ఎవరి కోసం? కింద చదవండి. కేవలము మన కొరకు దీనిని చెప్పుచున్నాడా? అవును, మన కొరకే కదా ఈ మాట వ్రాయబడిను. అక్కడ ఆగండి, చూసారా? కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చిక్కం పెట్టొద్దు. దేవుడు ఎద్దుల గురించి ఆలోచిస్తున్నాడా లేక మన గురించి ఆలోచిస్తున్నాడా అని చెప్తూ మన కోసమే కదా. ఎవరి కోసం? మన కోసమే కదా. దేవుడు తెమ్మంటుంది ఎవరి కోసం? ఇమ్మంటుంది ఎవరి కోసం? మన ఆశీర్వాదమే కోసమే కదా. ఇప్పుడు మీ పిల్లలకి పాపలు కొనమన్నారు అనుకోండి. మా మనవరాలకి బిస్కెట్ తెచ్చా. బిస్కెట్ తెస్తే అమ్మ నాకు పెట్టంటే సంతోషంగా పెట్టేస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తాను? ఇంకా మొన్నైతే కట్ట తెచ్చేసాను అనమాట. ఏంటి? సెక్యూరిటీ ప్యాకెట్టు, పల్లి వండల ప్యాకెట్టు, ఇంకా బిస్కెట్లు, హార్లిక్స్ బిస్కెట్లు. అవి తక్కువ దొరుకుతాయి మన ఏరియాలో. తెచ్చేసాం అనమాట. అంటే ఏంటి? మన పిల్లలకి వాళ్ళు మనకు పెడితే మనం ఏం చేస్తున్నాం? వాళ్ళకి ఎక్కువ బహుమతి ఎలాగిస్తున్నామో దేవుని దగ్గరికి మనం తేవడం ద్వారా దేవుడు మనకి ఇంకా ఎక్కువ ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కాబట్టి అందుకోవడానికి సిద్ధమేనా? అందుకుంటారు అలాగా? ఎవరు మాట్లాడలా? దేవుడు నీకు ఇవ్వడం నీకు ఇష్టమేనా? ఇష్టమా కాదా? దేవుడు నీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? అక్కడ ఆ తీసుకునే విషయంలో మనకు తెలియక ఏం చేస్తున్నాం? వెనకబడిపోతున్నాం. తీసుకునే విషయంలో తెలియక వెనకబడిపోతున్నాం. కాబట్టి అలా వెనకబడిపోవద్దని తెలియజేస్తున్నాం. చదువు, ఇప్పుడు చదువు. ఎలైనగా దున్నువాడు ఆశతో దున్నవలెను. కళ్ళము త్రొక్కించువాడు పంటలో పాలు పొందుదునను ఆశతో త్రొక్కింపవలెను. మీ కొరకు ఆత్మ సంబంధమైనవి మేము విత్తి ఉండగా మీ వలన శరీర సంబంధమైన ఫలములు కోసుకొనుట గొప్ప కార్యమా? ఇతరులకు మీ పైని ఈ అధికారము పాలు కలిగిన యెడల మాకు ఎక్కువ కలదు కదా. చాలు చాలు చాలే. ఇంకా అలా మీరు ఎక్కడ దాకా చదువుకోవాలంటే 14వ వచనం వరకు చదువుకోండి.
14వ వచనం వరకు చదువుకోండి, అర్థమవుతుంది. కాబట్టి కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి ఏం పెట్టకూడదు? చిక్కం పెట్టకూడదు. దేవుడు ఎద్దుల గురించి ఆలోచన చేయట్లేదు, మన గురించే ఆలోచన చేస్తుంది. ఇక్కడ ఆహారం ఉంటే ఎవరికి? మళ్ళీ ఇక్కడ సమృద్ధి అయిన ఆహారం ఉంటే ఎవరికి? ఎవరికి? మన అందరికీ కదా, మనకి మన పిల్లలకే. ఏంటండి? మనకి మన పిల్లలకే, పేదలకి, దిక్కులేని వాళ్ళకి, తల్లిదండ్రులు లేని వాళ్ళకి, ఇంకా విధవరాళ్ళు విధవరాళ్ళకి, వారికి ఆహారం. ఇదంతా మేమేం పట్టుకుని ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం కట్టుకట్టుకుని? వెళ్ళిపోతారా మేము? వెళ్ళం కదా. వెళ్తే దేవుడు ఏమంటాడు? నీకు ఇచ్చింది ఎందుకా? నీకు పంచిపెట్టమని వచ్చాను కానీ నువ్వు దాచుకుంటావని ఇవ్వలేదు. ఒకవేళ నేను దాచుకుంటే ఏమవుతాను? దేవుడికి లెక్క ఎవరు చెప్పాలి? నేను చెప్పాలి. ఓకే, దేవునికి స్తోత్రం. ఎక్కడ ఉందంటే ఇది? మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడ ఉంది? ఎందుకు? ద్వితీయోపదేశకాండం 25:4. మోషే ధర్మశాస్త్రంలో ఎక్కడుంది? ద్వితీయోపదేశకాండం 25:4. ద్వితీయోపదేశకాండం 25:4 చదవండి. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కము వేయకూడదు. చాలు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం వేయకూడదు. నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం అంటే ఇక్కడ దేవుడి పంట, నశించినటువంటి ఆత్మల పంట. ఈ కళ్ళాన్ని మరి భారంతో సేవకురాలు ఆ సహోదరి పని చేస్తున్నారు. వారిని నేను చూస్తాను, రోజు గమనిస్తూ ఉంటాను. పొద్దున్న 4ంటికి ప్రార్థనకే 3ంటికి ఇస్తారనుకుంటా. మరి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత బయట పనులకి 5 గంటలు, 5:30, 6 గంటలు బయలుదేరుతారు. మళ్ళా సిస్టర్ గారు ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి అన్నీ శుభ్రపరుస్తూ ఉంటారు. చాలా విస్తారమైన పని. ఆ సహోదరి అయితే మళ్ళీ ఆ పశువులను మేపటానికి వెళ్ళిపోతారు. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో 6 గంటలకు వస్తారు. మళ్ళీ పాలు పిండుతారు. మళ్ళీ ఇంట్లోకి వచ్చేసరికి రాత్రి 7 అవుతుంది, 7, 8 అవుతుంది. మళ్ళీ ప్రార్థన చేసుకుని పడుకునేసరికి 11, 12 అవుతుంది. మళ్ళీ పొద్దుటే 3 గంటలకే 4 గంటలకో లేస్తారు. అర్థమవుతుందా? ఎంత కష్టపడుతున్నారో చూడండి కదా. కాబట్టి నూర్చెడి ఎద్దు మూతికి చిక్కం పెట్టకూడదు. చిక్కం పెడితే ఆశీర్వాదం మనమే కోల్పోతాం. అలా మీరు ఉండకూడదని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ప్రేమతో స్వీకరిద్దాం, ఒక తీర్మానం చేసుకుందాం. సంతోషంగా దేవుని మందిరములో దేవుని ఆహారము సమృద్ధిగా ఉండినట్లు, పరిచర్య ఇంకా అనేక ప్రాంతాలకు విస్తరించినట్లు మరి మనం సహకారము దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇద్దాం. ఇవ్వకపోతే దేవుడు అంటున్నాడు, మలాకీ గ్రంథం అది కూడా చదివేసేయండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి కిందకి. 7వ వచనం నుంచి కిందకి. మలాకీ 3వ అధ్యాయము 7వ వచనం నుంచి కిందకి. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగినట్లా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా. చూసారా? మీరు నా తట్టు తిరగండి, నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు దేవుడు. మేము దేని విషయంలో తిరుగుదామని మీరు అందరూ అల్లడి వస్తున్నాం కదా, మందిరానికి వస్తున్నాం కదా, ప్రార్థనలో పాలు పొందుతున్నాం కదా, మరి భోజనం కూడా చేస్తున్నాం కదా, మా పనులన్నీ మానుకుని వస్తున్నాం కదా, పొద్దుపోయినా మళ్ళీ వెళ్తున్నాం కదా, ఇంకా మేము మీతో తిరగడం ఏంటి ప్రభువా అని మీరు అంటారేమో. దేని విషయంలో తిరగాలి అందరూ? 8వ వచనం. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ. చూసారా? మానవుడు దేవుని యొద్ద దొంగిలునా. అదేంటి? ప్రభు దగ్గర మనుషులు దొంగతనం చేయటం ఏంటి? దేవుడి దగ్గర మనుషులు దొంగతనం చేయటం ఏంటి? దేవుడు ఈ మాట వాడుతున్నాడు ఏంటి ఇక్కడ? ప్రభు మేము దొంగలమా అంటే? చూస్తారా? దేవుడు అంటున్నాడు, అవును, మీరు నాకు ఇవ్వాల్సింది, నేను చెప్పిన ఆజ్ఞను మీరు నా కట్టలను తోసేస్తున్నారు. ముందే చెప్పాడుగా, మీరు నా కట్టలను ఏం చేస్తున్నారు? తోసేస్తున్నారు. మీరు నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. దేని విషయంలో తిరుగుతాం ప్రభు అంటే? ప్రభు అంటున్నారు ఇక్కడ, చెప్పండి. దేవుడు అంటున్నారు, 10వ భాగమును ప్రతిష్ఠార్పణలను ఈ యొక్క దొంగిలిత్రి. ఈ జనులందరూ నా యొద్ద
దొంగిలిచ్చినే ఉన్నారు మీరు. చూసారండి, ఎక్కడ వస్తుంది ఇప్పుడు మనకి ప్రాబ్లం? సమస్యలు తీరట్లేదు, అప్పులు తీరట్లేదు, అవసరానికి డబ్బు దొరకట్లేదు, పంట పండట్లేదు కదా. ఎక్కడొచ్చింది ప్రాబ్లం? చూసారా? శాపం. ఏంటంటది? చూసారా? మరి దీని నుంచి ఇంత వాక్యం ఉన్న తర్వాత కూడా మనం మారకపోతే ఏముంటుంది మన మీద? పలకొద్దు, అర్థం చేసుకోండి. చూసారా? కాబట్టి ఏంటి ప్రభు నాకు శ్రమ పోతలేదు, ఏం పాపం చేశాను నేను, ఏ శాపం వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏడుతుంది కాదు. కానీ వాక్యాన్ని సరిగా చదివితే ఇక్కడే మన ప్రాబ్లం ఏంటో మనకి అర్థమవుతుంది, సాల్వ్ అవుతుంది. 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉన్నట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీని చేసి మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సరే, మీరు దీనిని చేసి నన్ను శోధించండి అంటే అడగండి. శోధించడం అంటే మాటిమాటికి అడిగే హక్కు ఉందన్నమాట. శోధించండి. నేను ఇచ్చేవాడనో ఇవ్వని వాడనో, చేయగలవాడనో చేయలేని వాడనో, మేలు చేయక నేను ఉండలేని వాడనో, లేకపోతే చెయ్యి వెనక్కి లాక్కునేవాడు, మీకు తెలుస్తుంది. దీన్ని చేసి చూడండి, అడగండి. ఆకాశపు వాకండ్లను మీకు పట్టజాలనంత. చెప్పండి ఎంత? ఇలా చెప్తారా? అలాగా చెప్తారా? ఎంత? చేతులు ఇవ్వండి. అబ్బాయి వద్దా మీకేంటి? ఎంత కావాలి మీకు? పట్టజాలనంత విస్తారమైన దీవెనలు మీ మీద కుమ్మరిస్తానని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాంటి ఆశీర్వాదములు నేడు వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగ్రహింపబడునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయన, ఇదిగో తండ్రి, మా అభివృద్ధికి ఆటంకాలు మేమే నాయన. నీ వాక్యం మేము సరైన రీతిలో అర్థం చేసుకోక, నేను చెప్పినట్లు వినక, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు, అవసరాలు తీరక ఇలా ఇబ్బందులు పడుతున్నాం తండ్రి. మీరు మాతో మాట్లాడారు నాయన. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుని, ఎవరితో మీతో నాతో ప్రభు నాతో మాట్లాడారు, నాకు వాక్యం అర్థమైంది, దేవుడి దగ్గర నేను పట్టజాలనంత విస్తారమైన దీవెనలు పొందుకుంటానని తీర్మానం చేసుకోండి. ఎవరికైతే అర్థమైందో వారికి ప్రభు ఇది మాతో మాట్లాడినందుకు వందనాలు, నీ వాక్యం ఇచ్చినందుకు వందనాలు. ఈ వాక్యం తండ్రి నూరంతలుగా ఫలింపచేయండి. ఈ సమయం మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మరి ఇక్కడ ఉన్నటువంటి చేరిన ప్రతి బిడ్డను, ప్రతి దాసుని ప్రతి నాయన సంఘ బిడ్డను, మీ బిడ్డను ఆశీర్వించి అభివృద్ధిపరిచి మీ రాకకు రాజ్యమును అంతకొడి జీవనం సిద్ధపరచమని, ఈ వాక్య మా హృదయాల నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ముఖ్యంగా